श्रीशैलेशदयापात्रं ह्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यया मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतिलविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नरपतिपरिक्लुप्तं शुल्कमादातु कामः। श्वशुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तरगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं संसदिरसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां सजिनिगलितं यात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। आण्डाळु दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि संजातं वादूलकुलभूषणं श्रीरङ्गार्य गुरो पुत्रं षडगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవత్ బంధువులారా, వరిత్తు మధనాయి అనే 25వ పాశురంలో ఒక అర్థాన్ని, అంటే ముఖ్యమైన అర్థాన్ని, దాన్ని మనం ఆభిధేయము అంటాం. నాకు అర్థం కావాలంటే వాచ్యార్థము అంటాం. ఇలా వాచ్యార్థాన్ని చెప్పుకున్నాం. స్వాపదేశము, వ్యంగ్యము, తప్పకుండా తెలియదగిన అర్థము. ఆండాళమ్మ ఏ విషయాన్ని మనకు బోధించడానికి ఈ తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని అందించారో అది వివక్షితార్థము అంటారు. వివక్షితార్థ కథలే ప్రవృత్త కవయ అనేటువంటిది ఒక ఆలంకారిక పరిభాష. అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పటానికి కవులు వినేవారిని, వినవలసిన వారిని, వినదగిన వారిని వినిపించటానికి మొదలు వారికి బాగా నచ్చే విషయాన్ని చెప్తారు. ఎలాగైతే ఉపాయ శిక్షమాణాన బాలాన ఉపలాన చెప్తారు మనకు, ఉపాయ శిక్షమాణాన బాలాన ఉపలాన. ఉదాహరణ కావాలి అంటే మనకు రామచంద్రుడు శైశవంలో ఉన్నప్పుడు ఆకాశంలోని చంద్రుడిని చూచి నాకు ఆ చంద్రుడు కావాలి అని గోర చేశాడు, ఏడిచాడు. ఎలా వస్తాడు చంద్రుడు? అసలు ఈయనే చంద్రుడు, రామచంద్రుడు. సరే, ఈ చంద్రుడికి ఆ చంద్రుడు కావాలి. సరే, కైకోవం చాలా ప్రేమన్న మహానుభావుడు కాబట్టి ఒక చిన్న అద్దం తెచ్చి ముద్దలుపెట్టి, ఈ అద్దంలో ఆయన కనపడ్డాడు. ముందరే ఉన్నాడు. ఇదిగో నాన్న చంద్రుడు ఆలుగా ఆడుకుంటాడు. నిజమా? నిజంగా చంద్రుడు వచ్చాడా అక్కడికి? మరి ఇది మోసం కాదా? తప్పు చేశారా? మొదలు ఏడిచే పిల్లవాడిని ఏడుపు మానిపించాలి. వారికి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కలిగించాలి. కొంతకాలం అయిన తర్వాత
వీరు మోసం చేస్తున్నారు, ఇది అసలైన చంద్రుడు కాదు, అద్దంలో కనిపించే చంద్రుడు అని తెలుసుకున్న నాటికి అక్కడున్న చంద్రుడు ఇక్కడికి రాడని కూడా తెలుసుకున్నాడు. అతన్ని అడగడు. కాబట్టి మనము తెలపాలనుకున్న విషయాన్ని తెలపడానికి ముందు ఎదుటివాడు తెలుసుకోవాలనుకున్న విషయం తెలపాలి. అంటే వాడిని మనం సుముఖుని చేయాలి. అందుకే అంటాడమ్మా, మనమందరం కృష్ణుని గురించి వినాలి, కృష్ణుని గురించి వినాలి, కృష్ణుని గురించి వినాలి అని తాపత్రయపడుతున్నా, తాదాడుతున్నా, కోరిత్తు మగనా ఇప్పుడు నాదో వైపు అని చెప్పేసి అమ్మా చాలు అనుకుంటే చాలదు అన్న, ఇంకా చాలా ఉంది. కృష్ణావతార రహస్యం చాలా ఉంది. మనకు ఒరిత్తు మగనాయి అనేటువంటి వచనంలో సంపూర్ణంగా కృష్ణలీలన్నీ అందించారు అని మనకు పూర్వాచార్య వ్యాఖ్యానం 6 35 చాలా ఉన్నాయి. వ్యాఖ్యానాల పేరు చెప్పుకొని అందులో ఒక అంశం తీసుకుంటేనే సమయం చాలా చిన్న, అనంతం కాలం అంటాం. కానీ చెప్పుకోవలసిన విషయాన్ని చెప్పుకునేంత సమయం మనకి ఇవ్వదు. ఎందుకు? దీనికంటే ఇంకా ఏవో కొన్ని మనం చేయవలసినవి ఉన్నాం అనుకుంటున్నాం కదా, వాటి కోసం దీన్ని ఆపుతాం. సరే, ఏమైనా కానివ్వండి. ఒకసారి కృష్ణావతారంలోని కొన్ని ఘట్టాల రహస్యాలను సంగ్రహంగా విని పాచురంలోని వ్యంగ్యార్థాన్ని కూడా చూద్దాం. పరమాత్మ మథురా నగరంలో చెరసాలలో దేవకీ వసుదేవులకు అవతరించాడు. ప్రతి ఒక్క పదం సాపేక్షం, సాభిప్రాయం. అంటే జాగ్రత్తగా ప్రతిదాన్ని మనం తెలుసుకోవాలి. మధుర, మధు రాతీపుర, తీపిని తెచ్చేది, తీపిని ఇచ్చేది. ఏమిటా మధు? మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ చమత్కారంగా చెప్తారు జ్యోతిశాస్త్రజ్ఞులు. వారు కూడా మధు అని అంటారు. చైత్రమాసానికి పేరు మధు. కాబట్టి మధు అంటే పరమాత్మ. పరమాత్మను తీరి వచ్చేది విశ్వం, ప్రపంచం. ఇక్కడికి ఆయన ఎందుకు వస్తాడు? మన కోసమే. ఇప్పుడు ఇదే మధుర. ఇందులో చెరసాల, విశ్వంలో చెరసాల. చెరసాలను ఏమంటాం? కారాగారం. హస్త పదాన్ని విడదీస్తే హాయిగా అర్థమవుతుంది. కార ఆగారం. కారము అంటే కరోతీతి కార, పని. బాగా చెప్పాలంటే కలయం, ఫ్యాక్టరీ. కారాగారం అంటే కర్మాగారం. ఇందులో దేవకి వసుదేవుడు. విశ్వంలో, సంసారంలో దేవకి, దేవం కైతి, కై గై ఆహ్వానని ధాతువు. పరమాత్మను పిలిచేది. పరమాత్మ ఎవరు పిలుస్తారు? ఎవరికి అతని యందు ప్రేమ ఉందో, భక్తి ఉందో. అందుకే దేవకి అంటే భక్తి. వసుదేవుడు. దేవ వసు. వసు అంటే ధనం. భగవంతుడే ధనము. భగవంతుణ్ణే ధనముగా భావించేది ఏది? జ్ఞానం. జ్ఞానం ఉంటేనే ధనం. మది తవ పాద పంకజం. నిజంగా జ్ఞానం ఉన్నవాడు పరమాత్మే మన ధనం. మనము పొందేది, పొందాలనుకునేది, అనుభవించేది, ఆక్రోశించేది
ఇంధనం, ధనం కాదు. ఇంధనం అంటే తెలుసు అనుకుంటాం, కట్టెలు, సమికలు అంటే కాల్చేవి, అవన్నీ కాల్చేవి. ఇది ధనం అంటే క్రియతే ధరించేది. పరమాత్మే ధనం అనుకునేది జ్ఞానము, పరమాత్మను పిలిచేది భక్తి. ఈ ప్రపంచంలో, సంసారంలో భక్తి జ్ఞానములు కలిసినప్పుడు పరమాత్మ పుడతాడు, స్వామి వస్తాడు, ఆయనే కృష్ణుడు. పరమాత్మ అంటే అపరిమిత ఆనందం. కృషిరుచట నా ఆనందం, అపరిచ్ఛిన్న ఆనందం. అపరిచ్ఛిన్న అంటే అర్థం అంతులేని. మనకి సంసారంలో మనం దేన్నైతే ఆనందం పొందామనుకుంటున్నామో అవన్నీ చాలా కొద్దిసేపు ఉంటాయి. మనకిష్టమైన వంటను కడుపు నిండా బాగా తిన్నామనుకోండి, అబ్బా ఎంత బాగా తిన్నాం, ఎంత ఆనందం అనుకుంటాం. ఆ బాగా తిన్నాం కాబట్టి కొద్దిలోనే అది అరగదు. అబ్బా కడుపు నొప్పండి, అయిపోయింది ఆనందం. బాగా నిద్రపోయాము, ఎంత ఆనందమో అనుకుంటాం. నిద్ర బాగా పోతే వచ్చే ప్రమాదం ఏంటి? నిద్ర అడ్డు పెట్టుకొని వచ్చే ఇంకో పెద్ద జబ్బు ఉంది, సోమరితనం అంటాం. బాగాలేవాలా, కొంచెం పడుకుందాం. అందుకే నిద్ర మోహకరి, అయశస్కరి, కథ ఆర్తికరి. వ్యాసుడు దేన్ని వదిలిపెట్టలేదు. అందుకే ఒక వ్యాస సాహిత్యం చదువుకుంటే ఇక వేరే అవసరం లేదు. మనం సంసారంలో, ప్రపంచంలో ఎన్నెన్ని రకాల అనుభూతులను పొందుతున్నాము. అలా పొందుతున్న అనుభూతుల వలన మనం ఏ ఏ నిర్ణయాలకు వస్తున్నామో అవన్నీ తెలియజేస్తాం. కాబట్టి సంసారంలో విషయభోగం అనుభవించినందువల్ల కలిగేటువంటి ఏ ఆనందమైనా తాత్కాలికమే, క్షణికమే, నశ్వరమే. త్వరలో మళ్ళీ ఇది వద్దురా బాబోయ్ అనిపించేది. అది ఒక్కటే నిత్యము సత్యమైన ఆనందం. జ్ఞానము భక్తి కలిస్తే అపరిచ్ఛిన్న ఆనందం లభిస్తుంది, అంటే పరమాత్మ లభిస్తుంది. లభించిన పరమాత్మ మనం ఇంతకాలం ఎక్కడ ఉన్నందువల్ల ఆ భగవంతుణ్ణి తలచలేదో, కొలవలేదో, కోరలేదో, ఆశ్రయించలేదో, కీర్తించలేదో, సంస్మరించలేదో దాన్ని తాను మనకు దూరం చేస్తాడు. అంటే గెలుస్తాడు. మనం గెలవలేము. చెప్పుకున్నాం, జ్ఞాపకం పూతన, పూతన ఇది పవిత్రం కాదు. పూతం అంటే పవిత్రం. పూతం నమోది పవిత్రం కాదు. పవిత్రం కాదని ఎందుకంటున్నాం? చూచే వారందరికీ పవిత్రం అనిపిస్తుంది కాదు. ఆమె కృష్ణుని దగ్గరికి వెళుతుంటే ఈమె యశోద కాదే, ఎందుకంటే వెళుతున్నా అందరూ అనుకున్నారు. యశోద కాదని ఎందుకు అనుకున్నారు? బాగా చూసేంత వరకు ఆమెను యశోద అనుకున్నారు. తర్వాత మరి గోపిక కాదే ఎందుకు పోతున్నది అంటే మొదటి మాట యశోద, రెండవ మాట గోపిక. అలా కనపడుతున్నది. అంటే మనకు తల్లిలా కనపడుతుంది. ఎలాగైతే తల్లి మనకు తన స్తన్యాన్ని ఇచ్చి చనుబాలిచ్చి మనల్ని పోషిస్తుందో ప్రకృతి కూడా చనుబాలిచ్చి పోషించాలనే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతి ఇచ్చే చనుబాలు విషయం మనం చెప్పుకున్నాం. పూతన తన స్తనములలో
విషాన్ని పెట్టుకొని వచ్చినది ఏంటా కదా. ప్రకృతిలో ఉండేది అహంకారం, మమకారం. అందులో ఉండే విషయము చెప్పాను కదని. విషము తాగితేనే చస్తాం, విషయం తరచితేనే చస్తాం. అందుకే ఆ విషయాలను మనము అనుభవించకుండా ఆయనకు అర్పించాడు. కృష్ణార్పణం. ఆయనకు అర్పించిన విషయములు మనను పరమాత్మకు దగ్గర చేస్తాయి. మనమే తింటే సాధన. పరమాత్మకు నివేదన చేసి తిన్నది ప్రసాదం. అదే ఆనందం. ఆరగింపు చేస్తే ప్రసాదం. ఇలా పూతన ప్రకృతి, స్తనములు అహంకారం మకారములు, పాలు విషయములు. ఈ ప్రకృతి పరమాత్మతోటే దూరం చేయబడుతుంది, మనం చేయలేము. ప్రకృతి దూరమైన మనకు శరీరం దూరం కాదు. ఇదే శకటం. శం కటయతి, సుఖాన్ని తొలగిస్తుంది. బండికి 2 చక్రాలు ఉంటాయి, పాపము పుణ్యం. మాకు అర్థం కావండి అంటారా? సుఖము దుఃఖము. ఈ బండిని అంటే ఈ శరీరాన్ని మనకు మనముగా తప్పించుకోలేము. పరమాత్మ పాదస్పర్శతో ఈ శరీరం తప్పుతుంది. ఇది శకటాసుర అవతారం. ఇక తృణావర్తుడు ఆవర్తం. ఆవర్తం అంటే సుడి. ఎవరి సుడి? దారావర్త తన సహజగ్రాహ సంఘాకురేచ. ఎవరైనా? కులశేఖరాడు వారు చెప్పారు. సుడిగుండము అంటే మగవాడైతే భార్య, ఆడదైతే భర్త. దారాహ పుంసి చెప్పేవా కదా. మగవాణ్ణి లేవకుండా అందులోనే ఉంచేది ఎవరు? భార్య. మరి స్త్రీని లేవకుండా అందులో ఉంచేవాడు మనం చెప్పుకున్నాం కదా. మావారు బంగారు కొండ, ఎంత మంచివాడు, ఎంత ప్రేమ నేనంటే. అతన్ని నేను ఈ జన్మలోనే కాదు ఇంకో ఉదయం ఆయనే నాకు భర్త కావాలి అంటే ఎంత ప్రేమో. ఏమిటి ప్రేమ? జైలు నుంచి బయటికి పోతావా? నేనుండగా ఎందుకు పోనిస్తాను? గట్టిగా పట్టుకొని కలిగితో పెడతాను. ఎంత ప్రేమ అండి! ఇది సుడి. అది తృణమే. న్యాయంగా న్యాయం గడ్డిపోచే. కానీ ఆ గడ్డిపోతలు చాలా ఒప్పుట కలిస్తే ఏనుగునే కట్టేస్తాయి. ఆశ, కోరిక, అభిలాష ఇది కొంచెముగా మొదలైన మనందరూ వచ్చేసి ఇది మనము పోగొట్టుకోలేదు. పరమాత్మే పోగొడతాడు. ఎలాగూ? కంఠాశ్లేషంతో. చమత్కారం ఏమిటంటే కృష్ణ పరమాత్మ ఒక్కొక్క రాక్షసుడిని ఒక్కొక్క తీరుగా సంహరించాడు. సంహరించిన విధానం కూడా ఒక ఆంతర్యాన్ని, ఒక వైశిష్ట్యాన్ని, ఒక రహస్యాన్ని మనకు బోధిస్తుంది. పూతన చనుబాలు తాగి చంపాడు అంటే విషయాలు నాటించండిరా. కమ్మగా తినండి, వదలలేదు. లడ్డూలు తినండి, మైసూరుపాకు తినండి, అన్నీ తినండి. తినే ముందు నా ముందర పెట్టి తినండి. నేను చూస్తాను పోయింది, నా పిల్లలండి. శరీరాన్ని కోరండి, నా సేవకు, నా పాదసేవకు శరీరాన్ని కోరండి. దివ్వా భూవా మమాస్తు వాస నరకేవా నరకాంతక రాము అవధీరిత చాలదారవిందవు చరణవుతే మననే విచింత. ఎక్కడున్నా నీ చరణాలుంటే చాలయ్యా. ఇది తృణావర్తుడు. మరి కాస్త ముందరిపోతే బకాసురుడు ఉన్నాడు. అంటే ఏమిటి? దార పోయినా అంటే భర్త పోయినా, భార్య పోయినా, శరీరం పోయినా, తక్కినైపోయినావు అనుకున్నా
ఇవన్నీ నాకు పోయాయి, ఇవన్నీ పోయాయని అందరికీ నేను చూపుతున్నాను, నేనంతా ఉత్తలు చూసి అనుకుంటాను నన్ను, ఇలాగే నేను కాలం గడుపుతాననే భావన చాలా మందిలో ఉంటుంది. దాన్ని ఏమంటారు? దంభం. అంటే షో. పూజ చేస్తున్నట్టు నలుగురికి చూపాలి, 100 ఫోటోగ్రాఫర్లు కావాలి. ఒక ప్రముఖ వ్యక్తి పూజ చేస్తే అతని పూజ కంటే అతని ఫోటోలు ఎక్కువ కావాలి. పూజగా ఎందుకు? నీకు పరమాత్మ భక్తి ఉంటే ఆయనను పూజించు. ఇగో నేను పూలు వేశాను, తీ చెప్పి మరీ పూజించి తీయించుకుంటాడు. నేను దండ వేశాను, నేను వస్త్రం ఇచ్చాను, నేను ఇంకేదో ఇచ్చాను, ఇచ్చినట్టు తెలవాలి ఇవ్వటం కాదు. ఇది కొంగ, బకాసురుడు. వాడిని పరమాత్మ నోరు చీలి మరి, ఆ నోరే కదా ప్రధానమైంది. మనం చెప్పుకున్నాం, జితం సర్వం జితే రసే. తరువాత వత్సాసుడు, కపిత్తాసుడు. రుచి వాస, దంభం పోయినా, శరీరం పోయినా, అభిలాష పోయినా, ఆశ పోయినా రుచి పోదు. కాలిన వస్త్రం ఈ సంసారం అంటే తెలుసా? చాలా మంది చూసి ఉంటారు కదా, వస్త్రం ఎలా కారుతుంది. అక్కడ వస్త్రం పెట్టి మీరు తగలబెడితే కాలిపోతే వస్త్రం పోతుంది. కానీ మీరు ఎన్ని మడతలు పెట్టారో ఆ మడతలు అలాగే ఉంటాయి. ఏ ఒక్క మడత పోదు, ఆ రేఖ అలాగే ఉంటుంది. ఇంకా అది నేను పెట్టిన వస్త్రమో ఏమో అనుకునేంత భ్రమ కలిగిస్తుంది. ఈ శరీరం కాలిపోయినా ఆ లోపల ఇంకో శరీరం ఉంటుంది. ఏమంటారు దాన్ని? సూక్ష్మదేహం. అది కావాలి 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 అంటూనే అదే రుచి. దానికి మూలం సంస్కారం అంటే వాసన. వత్సాసురుడు రుచి, కపిత్తాసురుడు వాసన. ఇలా వత్సాసుర కపిత్తాసురుడు. ఇక గోవర్ధనం అనుకుంటే మనం అహం లేదా త్వం, ఇంద్ర, వరుణ, యమ ఇలాంటి పేర్లు మనం పెట్టుకుంటే శబ్దానికి గోవు మనం చెప్పుకున్నాం. గోవంట అర్థం శబ్దమని. గోవర్ధన్ అంటే శబ్దానికి అర్థం పెంచాలి. ఇంద్రుడు అంటే ఇంద్రుడు కాదు, ఇంద్రుడిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ. పరమాత్మ అంతర్యామిగా ఉన్న, ఆత్మ అంతర్యామిగా ఉన్న ఇంద్ర శరీరం కలవాడు. ఇంద్రుడనే పేరు ఎవరికి? ఆత్మ కాదు, శరీరానికి కదా. ఆత్మకు పేరెక్కడే? ఏ దేహంలో ఉంటే ఆ పేరు పెడతాము. ఇంద్రుడు అంటే పరమాత్మ ఆత్మగా గల జీవాత్మ ఆత్మగా ఉన్న ఇంద్ర శరీరం. ఇంకా కొంచెం శాస్త్రీయంగా చెప్పాలి అంటే మాంసపు ముద్ద. నేనేమంటాం? మాంస కబళం, మాంస పిండం. న్యాయంగా చెప్పాలి. మరీ బాగుండదని కొంచెం మార్చాం, మార్చి చెప్పాం. తర్వాత అశ్వాసుడు ఒకడు ఉన్నాడు. ఇంద్రియాణి హయాన్యాహు. గుర్రములు అంటే ఇంద్రియం. దాన్ని కూడా చీరే స్వామి చంపాడు. తర్వాత మనం చెప్పుకున్నాం చాణూరుడు, ముష్టికుడు. అప్పుడే అన్నాం కామము, క్రోధము. కువలయ పీడాన్ని వధించాం. భూమండలాన్ని పీడించేటువంటిది అహంకారం అని చెప్పాం. తర్వాత కంసుణ్ణి వధించాం. సహాకహ అనేటువంటి దేహాత్మాభిమానం కంసులన్నాం. ఈ రీతిలో సంసారంలో, ప్రపంచంలో జ్ఞానంతో అవతరించినటువంటి పరమాత్మ ప్రకృతిని దూరం చేసి, శరీరాన్ని దూరం చేసి, ఆశను దూరం చేసి, అభిలాషను దూరం చేసి, దంభాన్ని దూరం చేసి, రుచి వాసనను దూరం చేసి, ఇంద్రియ అభిమతాన్ని కూడా దూరం చేసి, కామక్రోధాలను తొలగించి, దేహాత్మాభిమానాన్ని పోగొడితే మోక్షమే. ఇదే
బాలకృష్ణుడిలోని రహస్యం. ఇలా చదివినాడు భాగవతం చాలా బాగుంటుంది. వెన్న తిన్నాడు, పాలు తిన్నాడు, పెరుగు తిన్నాడు, దొంగతనం చేశాడు, బట్టలు ఎత్తుకెళ్ళాడు, చెట్టును కూల్చాడు, కొంగను చంపాడు. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ విను. నీకు రుచి వాటి మీద. పిల్లవాడి అల్లరి వినాలి రుచి నీకు. ఆ అల్లరిలో వేదాంత వల్లరి ఉంది. అఖిల ఉపనిషత్తులు అందులో ఉన్నాయి. అది మనం తెలుసుకోవాలి. మరి అది ఇన్నాడు ఆపి వాడెందుకు చెప్పారండి అంటారేమో. మరి వరిత్తు మకనాయ్ అన్నాం కదా, ఒక అమ్మకు తల్లిగా పుట్టి చెప్పడంలోనే ఎంతో కొంత రహస్యాన్ని అందించాడు కదా. ఇప్పుడు ఒక అమ్మకు తల్లిగా పుట్టి ఇంకో అమ్మకు తల్లిగా పెరిగిలో కొంచెం అర్థం చూసుకుందాం. మనం మొదలే చెప్పుకున్నాం, మాత అంటే మంత్రమని. మంత్రో మాత, గురువు పిత. తండ్రి అంటే గురువు, తల్లి అంటే మంత్రం. ఒక తల్లికి తల్లులు ఇద్దరు అన్నమాట. మంత్రాలు కూడా రెండు. ఒక మంత్రంలో పరమాత్మ ప్రత్యక్షంగా స్పష్టంగా కనపడతాడు, మరొక మంత్రంలో పరమాత్మ దాగి 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 కనపడతాడు. పరమాత్మ స్పష్టంగా కనపడే మంత్రం ఏంటి? మనకు భగవానుడు ఎక్కడ కనపడతాడు? పైకి చూస్తే సూర్యమండలంలో కనపడతాడు. చేలిస్తగా చతుర్మండల మధ్యవర్తి నారాయణ హరతిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర. సూర్యమండల మధ్యంలో ఉంటాడు. సూర్య భగవానుడి తేజస్సు అంటే ఎవరిది? నారాయణ తేజస్సు. ఏమంటారు దాన్ని? సావిత్రి. సవితు ఇయం. దాన్నే బాగా గానం చేస్తే కాపాడుతుంది. గాయత్రి అంట. సావిత్రి అంటే గాయత్రి అంటే ఏమిటి? తత్సవితు వరేణ్యం భర్గః. మనం జపించే మంత్రం చదవండి, అర్థం తెలుసుకోండి, ఏమిటో తెలుస్తుంది గాయత్రికి. సవితు వరేణ్యం భర్గః. సూర్య భగవానుని సర్వోత్తమమైనటువంటి తేజస్సు అదే గాయత్రి, అదే సావిత్రి. దాన్ని ధీమహి ధ్యానం చేస్తున్నాం. ఇందరుండగా ఎందుకు ఆయన్నే ధ్యానం చేయాలి? ధియో యోన ప్రచోదయాత్. మనందరి బుద్ధులను ఎవరు ప్రేరేపిస్తారు? ఉత్తమ కర్మలను ఆచరించటానికి మనందరి బుద్ధులను ఏ భగవానుడు ప్రేరేపణ చేస్తున్నాడో ఆ మహానుభావుడి దివ్యమైన తేజస్సును ధ్యానం చేస్తున్నాడు. ఇది గాయత్రి మంత్రమున. ఇప్పుడు ఈ గాయత్రి మంత్రంలో పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నాడు. సూర్యభగవానుడిలో పరమాత్మ కనపడుతున్నాడు, సవితృమండల మధ్యవర్తి నారాయణ. కాబట్టి ఈమె మనకు దేవకి. ఒక తల్లికి కుమారుడిగా పుట్టి దేవకికి కుమారుడిగా పుట్టాడు. ఇంకో తల్లికి కుమారుడిగా పెరిగాడు రహస్యంగా. ఆయన అష్టాక్షరి ఉండే తిరుమంత్రం అంటాం. ఈ తిరుమంత్రంలో స్వామి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. అంటే మనకు అంతః, మన చెప్పాను కదా, అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అఖిలాండ కోడి బ్రహ్మాండం అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పైన ఉన్నాడు, లోపల ఉన్నాడు. మనకు కనబడుతున్నాడా? దాగి ఉన్నాడు. నారాయణ అష్టాక్షరిలో పరమాత్మ దాగి ఉన్నాడు. గాయత్రి మంత్రంలో పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నాడు. ఒక మంత్రానికి కొడుగ్గా పుట్టి అంటే గాయత్రి కుమారుడిగా పుట్టి, ఇంకో మంత్రానికి కొడుగ్గా రహస్యంగా దాగి తిరుమంత్రానికి అధిష్టాతగా ఉంది. అందుకే మనం ఏం చేస్తాం? ఎక్కడ దాగి ఉన్నారో దాన్నే మనం చూడాలనుకుంటాం కదా. ఏ వస్తువు చూడొద్దు అంటామో దాన్ని బాగా చూడలేదు. ఫలానా వస్తువు దొరకదు అంటే క్యూ కడతాం.
ఫ్రీగా ఉంది అంటే అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష మనలో ఉంటుంది. కాబట్టి అందరూ నారాయణుడినే తలవాలి, కొలవాలి, తెలియాలి అనుకుంటారు. ఇది ఇక రాత్రి అని చెప్పామే, గాయత్రి మంత్రార్థానికి అష్టాక్షరీ మంత్రార్థానికి ఉన్న సంబంధం తెలియకపోవటమే రాత్రి. రాత్రి అంటే అజ్ఞానం. గాయత్రి మంత్రాన్ని చదువుతున్నప్పుడు అష్టాక్షరి రాదు, అష్టాక్షరి చదువుతున్నప్పుడు గాయత్రి తెలియదు. మరికొందరు మహానుభావులు అష్టాక్షరి ఉపాధి చేసేవారు, మనకెందుకండి గాయత్రి అనేస్తున్నారు. అదేదో గాయత్రి అనగానే ముక్త విద్రుమ హేమ నీల ధవళఛాయి ముఖై భీషణై యుక్తామిందుదేవతరత్న అనుకుంటాం తత్వార్థవర్పితామని పెద్దలు శ్లోకం చెప్పారు కదా. ఓ అమ్మవారిని 5 ముఖాలని చేతిలో 10 ఆయుధాలని 20 చేతులని పొరబడి చేశారు కదా. ఏమిటవన్నీ అర్థపంచకాన్ని అందించేటువంటి పరమాత్మ యొక్క విశ్వరూపం. 20 చేతులు ఏంటి? ఇక్కడున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 భూతములు, 5 విషయములు. అంటే 10 ఆయుధం. ఏం చెప్పలేదు? ప్రవృత్తి, నివృత్తి అనేటువంటివి ఒక్కొక్కటి ఒక్కొక్క జ్ఞానేంద్రియంలో వర్తిస్తుంది. 5 2 10 ఇవి ఆయుధాలు. అలాగే 5 కిరీటాలు, దాన్ని మకుటం అంటారు. అంత చక్కని మాట. సంస్కృతం నేర్చుకుంటే ఆనందం తెలుస్తుంది. మకుటం మాం కుట్టయతీతి మకుటం, లక్ష్మిని ప్రసాదించేది, సంపదనిచ్చేది. ఏమిటి? భక్తి. అది 5. ఒకటి ముత్యం, ఒకటి పగడం, ఒకటి బంగారం, ఒకటి నీలం కదా, ఇంకొకటి ధవళం. జీవాత్మ, పరమాత్మ ధవళం, జీవాత్మ ముత్యం, ఫలం బంగారం, విరోధి విద్రుమం, దాని యొక్క స్వరం ఉపాయం నీలం. ముక్త విద్రుమ ఏమని చెప్పారు మనమే. ఇవేవి తెలియక 5 తలకాయలు, 10 చేతులు, 10 ఆయుధాలు, ఓ కిరీటాలు. బాబోయ్ చేతి అయినా కాదురా బాబు. పరతత్వాన్ని పరతత్వంగా చెప్పితే మనకు అర్థం కాదని ఒక అమ్మలాగా చెప్తే అందరూ సేవిస్తారని ఆమె అమ్మగా చెప్తే, ప్రత్యక్షంగా ఉన్న స్వరూపాన్ని దాచిపెట్టి ఏమో చేస్తే ఇలాంటి అనర్థాలు అవడానికి కారణం లేదు. సరే, ఏమైతేనేమి దాగి పెరిగాడు. ఈయన జ్ఞానం ఉంది అంటే పరమాత్మ ఏ మంత్రంలో దాగి ఉన్నా, ఏ మంత్రంతో తెలియబడ్డా, ఏ మంత్రం ఉపాసించిన వారికి వరాలు ఇస్తున్నా, మనకున్న అహంకారం దాన్ని ఒప్పుకోదు. నేను భగవంతుణ్ణి స్మరిస్తేనే నాకు లభించినది, నేను కోరినది అని ఎందరూ ఒప్పుకుంటారండి. నేను తెల్లవారుజామున లేచి రాత్రి 11 దాకా కష్టపడి చెమటోడ్చి అన్నము నీరు మరొకటి అన్ని మానేసి ఇంత ప్రయత్నం చేస్తే లభించింది. కానీ ఆయన ఏం చేశాడు? పెట్టాడు. నేను వండుకున్నాను, నేను వడ్డించుకున్నాను, నేను తింటున్నాను. ఆయన ఇంకా వీడే కంసుడు. తరిక్కిలా సహాకా కంస. సంస్కృతం చాలా చమత్కారమైన భాష. భవేత్ వర్ణాగమా కంస సింహాన వర్ణ విపర్యయ. ఒక అక్షరం మారిస్తే ఒక అర్థం, ఒక అక్షరం కూడిస్తే ఒక అర్థం, తర్జన చేస్తే ఇంకో అర్థం. హింస తలకిందులు చేయండి, సింహం. హాస సున్నా పెట్టండి, హంస. ఒక కవి చమత్కారంగా చెప్పాడు మనకు, సరసా విపరీతాశ్చేత్ సరసా ఏవ కేవలం, సాక్షా విపరీతాశ్చేత్ రాక్షసా ఏవ కేవలం. చదువుకున్న కంటే సహృదయులు ఉత్తములు. ఇది సిద్ధాంతం. చదువుకున్న వారందరూ సహృదయులే కావాలని రూల్ లేదు కదా. రావణాసుడు పండితుడు. రావణ
పరాశరుడు సాధించని రచించని విషయం లేదు. అందుకే సాక్షర అనేదాన్ని కలిగించేది రాక్షస, అర్థమైందే. సరస కలిగింది ఏమైంది? సరసే ఏం మారదు, అర్థమైందే. సరస ఇక్కడికి చూస్తే సరస, అక్కడికి చూస్తే సరస. సాక్షర రాక్షస. చదువుకున్న వారిలో కామక్రోధాలు వస్తే రాక్షసులు అవుతారు. సరస్సులలో ఏమొచ్చినా సారస్యం పోదు. ఇది మనకు అరిక్కిరానాకిత్తాన్ తీగుని నింద కలుత్తైన పిత్తు కళ్యాణి నింద నిడు. భగవంతుడెవడు, భగవంతుడు లేడు, అతన్ని లేకుండా చేస్తాననేటువంటి అహంకారాన్ని లేకుండా చేసినవాడు పరమాత్మే కదా. సంకల్పాన్ని వ్యక్తం చేసి భగవంతుణ్ణి కోరేవారందరిలో భగవత్ స్వరూపాన్ని నేర్పినటువంటి వ్యామోహ స్వరూప ఆచార్య, నిన్ను కోరి వచ్చాము, కోరికలకు కాదు. మాకు మీ సౌలభ్యం సౌశీల్యం జ్ఞానాన్ని అందించవలసింది అని ఆచార్యుడిని కోరుకున్నాం. నిన్నటి పాఠంలోని స్వాపదేశాంతం. ఇక ఈరోజు పాఠంలోకి మనం ప్రవేశించే ముందు గోపికలు ఒక మాట అన్నారు స్వామితో, మాకేమీ వద్దయ్యా, నువ్వే కావాలి, నిన్నే కోరి వచ్చాము, నీ నామాన్ని కీర్తిస్తాం, నీ కథను పాడుతాం, నీ గుణాలను జ్ఞానం చేస్తాం, అరకర పోగొట్టుకుంటాం, మాకేముంది. మన దూర బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ అంతటితో ఆగలేదే. పరతరుది ఆగిరన్నారు. అదేంటి మరి? పరైస్తే ఇవ్వు. పర ఇవ్వాలా, నేను కావాలా? నేనిచ్చే పర కావాలా, నేను కావాలా? ఎందుకంటే నా దగ్గర ఈ రెండు వ్యవహారాలు కుదరవు. నన్నే కోరేవారు మరి దేన్ని కోరరు. నా నాకపృష్టం నచ సార్వభౌమం నా రసాధిపత్యం నా యోగ సిద్ధి అపునర్భవం మయ్యర్పితాత్మేక్షతి మాం వినా అన్యత్ అని చెప్తారు. స్వర్గం కానీ, పాతాళం కానీ, బ్రహ్మలోకం కానీ, మరోలోకం కానీ, కైవల్యం కానీ, మోక్షం కానీ ఏది కోరరు. పరమాత్మను కోరేవారు మోక్షం కూడా కోరు. నాకెందుకు మోక్షం? నువ్వు కాదు. నీకు నేనే కాదు అయితే పరెందుకు? పర కావాలా అయితే నేనెందుకు? ఈ మాటలేని అడిగి అర్థం కావటం లేదు. ఆడవాళ్ళు ఇలా తెలిసి మాకు మాట్లాడతారు. ఏమొద్దు, ఇస్తే ఇవ్వు, నీ ఇష్టం. మనం అడుగుతాం, పండుగలు చీర కావాలా? చాలా ఉన్నాయండి, ఇంకొంటే మీ ఇష్టం. ఏం బాధ ఏంది? కావాలి మీద వద్దండి, చాలా ఉన్నాయి మీరు వారు, అయినా కొట్టాలంటే మీ ఇష్టం. ఇలాగే నాకు నువ్వే కావాలి, పర ఇస్తే నీ ఇష్టం. కావాలా వద్దా? ఇంతకేమిటి మీరు? నన్ను అడుగుతున్నారా, పర అడుగుతున్నారా? పర అడిగితే నేను రాను, నన్ను అడిగితే పర్వాలేదు. పరను కోరకూడదు. పరమాత్మను కోరేవారు మరి దేన్ని కోరరు. పోనీ నేనే కావాలనుకున్నా, ఏదో మాట వరుసకు పరాన్నాం అనుకుంటే నెల రోజుల నుంచి బాగా లేచి కష్టపడి ఒక్కదాన్ని తీసుకుంటూ మాటలు పడుకుంటూ బలపడుకుంటూ ఏదో వ్రతం చేస్తామన్నట్టు గుర్తు. వ్రతానికి పరికరం కావాలని కూడా అడిగారు. నన్ను కోరేవారు వ్రతాలు చేయలే. సాంసారికమైన విషయాలను కోరేవారే వ్రతాలు చేస్తారు. వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, చాముండీ వ్రతం, ఏవో గోల్డ్నే వ్రతాలు. ఇవన్నీ ఎవరు చేస్తాం? పరమాత్మ కావాలంటే చేయదు. ఆమె ఇచ్చేవి కావాలంటే చేస్తారు. వైభవం కావాలి, సంపద కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, దేవుడు వ్రతం. ఇంకా ఎంత జ్ఞానం, ఎంత ఘోరం అంటే నేను చాలా దూరం చెప్పేశాను.
తప్పురానందన చేయకూడదు. వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నారు, బలం చేస్తారు. అమ్మ ఒక్క అమ్మనే పెట్టి చేస్తారు. లక్ష్మీదేవి ఫోటోను ఏదో విగ్రహం పెట్టి చేస్తారు. ఏం బోరమంటే భర్తను దూరంగా వదిలిపెట్టి ఒక భార్యను పిలిచి నాకు ఇంకోటి ఇస్తుందండి అని ఆ మనసు ఎక్కడ ఉంటుందండి? ఏం ఘోరమైన ఇదేం పడతాం ఎవడు చెప్పాడే ఈ వ్రతాన్ని? శ్లోకం చూడు ఏముందో. ఏముంది శ్లోకం? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా. ఏది మరి శ్రీరంగ సామేశ్వర్యం ఆయనది. ఏది శ్రీరంగనామం? ఏది ఎక్కడ? ఇది ఎక్కడ న్యాయంగా? ఒక్క లక్ష్మిని పెట్టి పసుపు వేసి కుంకుమ వేసి గంట వేసి దండలు పెట్టి నాకు సంపద ఏంటి అనిస్తుంది. మొహం పక్కన దింపుకుంటుంది. ఒడిదుమా కూడా మా ఆయన దూరంగా నన్ను పూజిస్తావురా నువ్వు? నేను మీకేం వేయాలి ఇంకా ఎంతకని ఎక్కువ? ఆయన తీసుకురా పక్కన కుదరబెట్టు, ఇద్దరిని కలిసి ఇస్తాం. చేస్తున్నారు ఉత్తమం అనుకుంటున్నారు. వద్దురా నాన్న తప్పురా కాదని చెప్పాను చదువుకోండి. మనకు అమ్మవారి ఫోటోలోనే విగ్రహంలోనే కళ్యాణ వాడు ఉపయోగించాడు. వక్షస్థలంలో స్వామి ఉన్నాడు శ్రీమంతుడు. దాన్ని పెట్టుకోండి, లక్ష్మి వెళ్తాడు. ఎందుకంటే మనకు ఆగమం చెప్తుంది పంచరత్నం, స్వామి వక్షస్థలంలో అమ్మ ఉంటుంది, అమ్మ వక్షస్థలంలో స్వామి ఉంటాడు. అలా పెట్టుకోండి. కానీ ఒక్కమ్మని తెచ్చి ఆమె వైభవలక్ష్మి అని వరలక్ష్మి అని ఇంకేమో లక్ష్మి అని ఏ లక్ష్మి అయితే ఆయన లేకుంటే చెప్పాను కదా. స్వామిని కూడా లక్ష్మి మాత్రమే పూజించే వాళ్ళంతా ఏమవుతారో రాముడు సీతే కావాలనుకున్న వాడు ఉన్నారు కదా ఎవరు. కాబట్టి నేను కావాలన్నాక వ్రతం ఎందుకు చేస్తారా? చేయరు కదా. అసలు ఏ పని చెయ్యరు, నేనే కావాలి. ఒక పక్క వ్రతం అంటున్నారు, ఒక పక్క పర కావాలంటున్నారు, మరొక పక్క మీరే కావాలి ఏమొద్దు అంటున్నారు. సరే మీ మాట అర్థమైతే ఒట్టు, సరే ఏదో గౌరవించుకుందాం అనుకుంటే అసలు మీరు చేసేటువంటి వ్రతం ఎవరు చెప్పారు? వేదాలు చెప్పాయా? పురాణాలు చెప్పాయా? శాస్త్రం చెప్పిందా? ఇతిహాసం చెప్పిందా? ఎవరు చెప్పారు? దానికి విధి ఏమిటి? ఎవరు చేశారు? ఇది లేకుండా వ్రతం చేస్తున్నాం, వ్రతం కోసం వచ్చాం, మా వ్రతానికి పరికరం కావాలి, అది ఇస్తే ఇవ్వు, లేకుండా నువ్వే కావాలి. ఇవ్వకుండా కావాలా? ఇస్తే కావాలా? మీ మాటలు ఏవి మాకు అర్థమే కావటం లేదు, కాస్త వివరంగా చెప్పండి, అప్పుడు ఇస్తాను అంటే స్వామి 2-3 ఏళ్ళు అయిందేమో స్వామి మనం దూరం అయిపోయి. ఊళ్ళో వాళ్ళు దూరం చేశారు కదా, అన్నీ మర్చిపోయినప్పుడు 2-3 నెలలు మూడు మర్చిపోయావా? మన అలవాట్లన్నీ మర్చిపోయావా? ఇంతేనా? ఇప్పటిదాకా అనుకున్నాము స్వామి మీద మాకే ఇంత ప్రేమ ఉంది, స్వామికి ఏం ప్రేమ లేదు. మేమే కష్టపడుతున్నాం, ఆయనే కష్టపడుతున్నాడు. కానీ నీ మాటలు చేతలు చూస్తే నీ ప్రేమ ముందు మాదొక ప్రేమ, మాదొక అభిలాష, వ్యామోహం అంటే నీదేదయ్యా అని తెలిసింది స్వామి అని మనకు ఈరోజు పాశురంలో చెప్తున్నారు. పాశురం చేద్దాం. மாலே மணிவண்ண மாறுகனி நீராடவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியே ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்தோன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாருடையவே சால பெரும்பறையே பல்லான் திசைப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆடி நிறையாய் அருளே ஒரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நம. మాలే మణివన్న స్వామిని ఎంత ప్రేమగా పిలుస్తున్నారు, ఎంత పారవస్యంతో పిలుస్తున్నారు. ఆశ్రిత వ్యామోహమే స్వభావముగా కల మహానుభావ. మణివర్ణ
మణి వంటి రంగు కలవాడా, మణి వంటి స్వభావము కలవాడా, మార్గడి నీరు మార్గశీర్ష స్నానమును మేధయా మాకంటే ముందు వారు పెద్దలు చేయమనగా ఆచరించి ఉన్నారు. వేడువన చెప్పి ఆ వ్రతానికి కావలసిన దాన్ని చెబుతాం, వినండి. జ్ఞానత్త ఎల్లాం భూమండలమంతా నడుగ్గా వణికేలా మురల్వన ధ్వనించేటువంటి పాలన్న వర్ణత్తు పాలలాంటి తెల్లని రంగు కల ఉన్ పాంచశల్యమే నీ పాంజన్యాన్ని పోల్వన పోలిన శంఖంగల్ శంఖములు పోయప్పాడ్ ఉడయనవే మధ్యభాగం చాలా విశాలంగా ఉండేటువంటి చాలా పెరుగు చాలా పెద్ద పాలయే తప్పెట మల్లాండు ఇషయిపాలే మంగళాశాసనాన్ని పాడేటువంటి భాగవతం కోర విళకే మంగళ దీపము కొడియే జెండా ధ్వజం వితానమే పై మేలు కట్టు అంటారు. ఇవి కావాలి. ఆలి నిలయాయి వటపత్రశాయి అరుడు కృపజేయుడు ఎవరిగారు ఆశ్రిత వ్యామోహము గల మహానుభావ, మణివంటి వగల మహానుభావ, మార్గశీర్ష స్నానమను వ్రతాన్ని మాకంటే ముందు వారు పెద్దలు ఆచరించారు. వారు ఆచరించిన ఆ వ్రతానికి కావలసిన వస్తు సామగ్రిని చెబుతున్నాం, జాగ్రత్తగా వినండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండములు వణికిపోయేంతగా ధ్వనించే పాలలాంటి స్వచ్ఛమైన తెల్లని రంగుగలని పాండిత్యం వంటి చాలా సంఖ్యలు, మధ్యభాగం చాలా విశాలంగా ఉండే చాలా పెద్ద పాల కావాలి. వ్రతం చేస్తున్న మాకు మేలు జరగాలని మంగళం పాడేటువంటి పెద్దలు కావాలి. మంగళ దీపం కావాలి, జెండా కావాలి. నడిచి వస్తున్నాం కాబట్టి పైనుంచి మంచు పడకుండా పైన మేలు కట్టు వస్త్రం ఉంటా ఓ వస్త్రం కావాలి. ఇవి ఇవ్వలేను అనకు, నీవు వటపత్రశాలివి కదా, ఏమైనా చేయగలవు. ఇవ్వాలనుకుంటే ఇస్తావు, కృప చేయవయ్యా అన్నారు. ఇందులో మొదటి మాట మాడే. న్యాయంగా ఈ పదానికి కొంచెం ఆర్ద్రంగా హృదయపూర్వకంగా వ్యాఖ్యానం చెప్పుకుందామని పొరపాటును అనుకున్నాం అనుకోండి, ఈ ఏడుగు వచ్చే ఏడు సరిపోతుంది. 200 మాసాలు ఒకటే. ఎందుకంటే పరమాత్మ ఆశ్రిత వ్యామోహం కలవాడు. అంటే మన మీద ఆయనకు ప్రేమ, ప్రేమ కాదు పిచ్చి. తనను ఆశ్రయించిన వారి మీద పిచ్చి ప్రేమ స్వామి. ఇప్పటిదాకా గోపికలు ఏమనుకున్నారంటే మాకే స్వామి అంటే ప్రేమ, స్వామి మీద మాకే వ్యామోహము, ఇంత పిచ్చి మాకు స్వామి అంటే కాబట్టి తెల్లారు నిద్రపోలేదు. ఒకరినొకరు లేపుకున్నాం, పిలుచుకున్నాం, పలికించుకున్నాం, పలకరించుకున్నాం, అన్ని ఏర్పాటు చేసుకున్నాం, కూర్చుకున్నాం, ఏర్చుకున్నాం, నడుచుకుంటూ వచ్చాం. భవనపాలకుడు, ద్వారపాలకుడు, నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు, నీలాదేవి, ఇంతమంది లేపాం, స్వామిని లేపాం, ముద్ర కూర్చోబెట్టాం. ఎంత ప్రయత్నం చేశామండి. మరి ఇంత చేశామంటే ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఎంత ప్రేమ ఉంటే ఇంత చేస్తాయి. మరి నిజంగా ఆయన కూడా ప్రేమ ఉంటే ఆయన ఏమైనా చేయాలి కదండి. ఏం చేశాడండి? అలా కూర్చున్నాడు బొమ్మల. ఆయన ప్రేమ ఉందా? ఏమంతా మాదే అనుకున్నాడు. వీళ్ళే కాదు, సీతమ్మ అనుకున్నాడు. పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేశ్వర మనుష
మోగోహి ధర్మచరితోమయాయ తథాయ నిరర్థం. అనవసరంగా ఇన్నాళ్ళు లెక్కలో ఉండి క్రింద పడుకొని నియమాలు పెట్టుకొని ఉపవాసం ఉండి ఏకవస్త్రంతో ఉండి స్నానం మానేసి అనవసరంగా చేస్తున్నానేమో. నాకు ప్రేమతో చేస్తున్నాను అనుకోండి. ప్రేమ వన్ సైడ్ ప్రేమ బాగుంటుందండి, ఒప్పుకుంటారా? వన్ వే ట్రాఫిక్ పనికిరాదు. అలంకార శాస్త్రంలో రసాభాసం అని చెప్తాడు చమత్కారంగా. ఏకత్రైవానురాగశ్చే తిర్యన్మ్రేచ్ఛగతోపివా యోషిత బహుశక్తిశ్చేత్ రసాభాసస్త్రిధాంత. ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్రేమ ఉన్నట్టు వర్ణిస్తే, చెప్పితే, చూపితే, నాటకాలు ఇస్తే తిర్యన్మ్రేచ్ఛగతోపివా పశుపక్ష్యాదుల ప్రేమ చూపితే, ఒక అమ్మాయి చాలామంది అబ్బాయిలను ప్రేమించినట్టు, లేదు ఒక అబ్బాయి చాలామంది అమ్మాయిలను ప్రేమించినట్టు చూపితే అది రసం కాదు, రసాభాసం. మన వీరాలు సినిమాలు ఇవే చూస్తున్నాయి కదా, అచ్చంగా ఒరే కనపడవు. అంటే ఉండేదంతా ఏంటి? రసం కాదు, రసాభాసం. మనకు రసాభాసమే ఆనందం. ఏం చేస్తారు బిడ్డలు? అయితే ఇంత కష్టపడి మేము చేస్తున్నాం, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? సీతమ్మ అంటుంది, అహంతు రామత్వయి జాతకామా చిరం వినాశాయ నిబద్ధ భావాచక్షామి జీవితంలో భాగ్య. నీ మీది ప్రేమతో శరీరాన్ని విడిచిపెడతాను, దురదృష్టవంతురాన్ని. నీకేమయ్యా 14 ఏళ్ళు అయిపోగానే అయోధ్యకు పోతావు, పట్టాభిషేకం చేసుకుంటావు, హాయిగా ఉంటావు. పట్టాభిషేకం చేసుకోవాలంటే మరి పెళ్లి కావాలి కదా. నీకు పెళ్లి కలవా? నిన్ను చూస్తే మగవాళ్ళే మోగిస్తుంది, ఆడవాడు రాదు పెళ్లి చేసుకుంటానంటే నువ్వు కడతాడు. స్త్రీపిస్తుమన్నీ విరేషణ అవిత్వం రక్షసే విధవయ కృతాంత. నీకు నచ్చిన అమ్మాయిలతో నువ్వు హాయిగా ఉంటావు, నేను సస్తా, నా కర్మ ఇది. నిజంగా నాకు లేవండి, ఇన్నాళ్ళు ఊరుకుంటావాడయ్యా? ఏదైనా ప్రయత్నం చేయాలి కదా, రోజైనా పంపాలి, రావాలి, వెతకాలి, తిరగాలి. ఏమీ లేదు, అలా కూర్చున్నావు అక్కడ. నాకైతే ఏమిటి? సీతమ్మ అనుకుంది. మనమందరం గోపమ్మలకు సీతమ్మలకు ప్రతినిధులం కదా. మనం ఏమనుకుంటాం? చూడండి స్వామి, ఏమన్నా న్యాయం అయితే రోజు పొద్దున్నే గుడికి పోతాను, ప్రదక్షిణం చేస్తాను, అభిషేకం చేయిస్తాను, అర్చన చేయిస్తాను, కొబ్బరికాయలు కొడతాను, కానుకలు ఇస్తాను, వ్రతాలు చేస్తాను, రోజు పోతాను. ఆయన ఏం చేస్తున్నాడు? బొమ్మరాలు పెడతాను. మనకి ఎవరు ఇస్తున్నాడా? అన్ని కష్టాలు దుఃఖాలు వాడు. నిజంగా ఆయన మన ప్రేమలు చేస్తాడని మనం రోజు చేస్తున్నాం, ఆయన మనం చేస్తున్నాడా? ఇదేంటి మన కర్మ అనేవాళ్ళు ఇక్కడ మనకు చాలా మంది ఉన్నారు కదా. మనం అందరం ఎవరం? వాళ్ళకి పేరు. ఆండాడమ్మ ఎంత బాగా చెప్పిందంటే, పిచ్చి వాళ్ళ ద్వారా ఆయనకు మీ మీద పిచ్చి లేకుంటే ఇవన్నీ మీరు ఎందుకు చేస్తారా? మీరు ఎందుకు గుడికి వస్తారు? మొదలు మీరు గుడికి వచ్చేలా చేసిన వాడెవడు? మీకు ఆ కోరిక కలిగించింది ఎవడు? స్వామిని చూడాలి, పూజ చేయాలి, అభిషేకం చేయాలి, వ్రతం చేయాలి, ధ్యానం చేయాలి, అర్చన చేయాలి. ఎక్కడికి మీకు ఎవరున్నాడు మనస్సులో? దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. నన్ను చేరించి నేనిస్తానన్నాడు స్వామి. స్వామి బుద్ధి ఇవ్వకుంటే మీరు ఎక్కడ పెడతారా అని గురువుగారు చెప్తారు. అలాగే గోపమ్మలు ఇప్పటిదాకా ఇలా అనుకున్నారు. అక్కడ స్వామిని చూచారు. ఆయన ఇలా కూర్చున్నాడంటే కదలడు, మెదలడు, రెప్పవేయడు, పక్కలకే చూడడం లేదు, పిలిచినా పలకడం లేదు. మన జాగ్రత్త లేడు. ఎక్కడున్నాడు?
గోపికల చేతలోనే ఉన్నాడు. నిజంగా ప్రేమ ఉన్నవాడు ఎవడండి ప్రశ్న. తాము ఎవరిని ప్రేమించామో వారిని పొందటానికి రకరకాల ప్రయత్నాల్లో మునిగి ఉన్నవాళ్ళు ప్రేమ ఉన్నవాడా, ప్రేమించిన వారిని చేరడానికి ప్రయత్నం చెయ్యాలన్న విషయం కూడా తెలియక మర్చిపోయి వారిని ధ్యానిస్తూ ఉన్నవాడు ప్రేమ ఉన్నవాడు ఎవరండి? నిజంగా ప్రేమ ఉన్నవాడు, నిజంగా ప్రియురాల్ని తలుస్తున్నవాడు, ప్రియురాల్ని మర్చిపోకుండా ధ్యానం చేస్తున్నవాడు, ప్రియురాలి కంటే వేరే ఆలోచన బుద్ధిలోకి రాణిస్తాడా? రాణిస్తే ప్రేమున్నవాడు అవుతాడా? ఆయనను పొందాలి, అక్కడికి వెళ్ళాలి, వారిని పిలవాలి, వీరిని పిలవాలి, వారిని అడగాలి, ఇంకొకళ్ళని పంపాలి, ఈ దారిని నడవాలి. మనకున్న ప్రేమికుడిని పొందటానికి చేసేటువంటి ప్రయత్న పరంపరలో పడి నీవు ప్రేమికుడిని మర్చిపోయావా, జ్ఞాపకం ఉంచుకున్నావా? ఇప్పుడు నీ మనస్సులో ఏముంది? ప్రయత్నం ఉందా? ప్రేమికుడు ఉన్నాడా? ఏముందండి? ప్రయత్నమే. ప్రేమికుడు ఇది పూర్తయినట్టు కదా. ఆకలి అవుతుంది, అన్నం తినాలి, అన్నం తినాలి, అన్నం తినాలి అనుకునేవాడు ప్రేమించేవాడు. అన్నం తినాలని అన్నం వండాలి, బియ్యం ఎక్కడా, పప్పు ఎక్కడా, ఉప్పు ఎక్కడా, ఇవన్నీ అనుకుని ప్రయత్నం వంట చేస్తున్న వాడికి ఆకలి గుర్తుంటుందండి? ఉంటుందా? అన్నం తయారని గుర్తుంటుంది ఆకలి, తినాలి. వండేదాకా మనసు ఎక్కడుంది? వంట మీద, ఆకలి మీద. మరి ప్రియురాలిని పొందాలనే ప్రయత్నంలో ముడిగిన వాడు మనసు ప్రయత్నం మీద ఉందా, ప్రియురాలి మీద ఉందా? ప్రయత్నం మీద ఉంది. ప్రియురాలి ఏమైనట్టు మర్చిపోయింది. గోపికలు కృష్ణ పరమాత్మను చేరటానికి ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఇంతమందిని లేపుకుంటూ వస్తున్నారు. ఇలా లేపుకుంటూ, మాట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ, చీతులాడుకుంటూ, పేచి పెట్టుకుంటూ, పిలుచుకుంటూ వీరి వీరి మాటలలో పరమాత్మను పొందాలి, పరమాత్మ గురించి ఎన్నిసార్లు వాడుకం చేసుకున్నారు? ప్రయత్నమే. కానీ కృష్ణ పరమాత్మ ఏమైనా ప్రయత్నం చేశాడా? అసలు ఆయనకు ప్రయత్నం చెయ్యాలన్న విషయం కూడా తొదలేదు. గోపికలనే ధ్యానం చేస్తూ వాళ్ళనే తలుచుకుంటూ దీనికి ప్రయత్నం చేసే వాళ్ళు దొరుకుతారన్న ఆలోచన కూడా వారి మనసులో రాలేదు. ఎవరు బాగా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు భగవంతుడు అంటాడు సీతమ్మతో, అమ్మ అలా కాదు తల్లి, నైవ దంశాలు నమశకాలు నా గీతాలు నా సరీసృపాన్ని రాఘవ మనయేది అంతరాలు త్వద్గతేనంతరా తల్లి. అలా అంటావమ్మా రాముడిని? రాముడికి ప్రేమ లేదా తల్లి? ఆయన నడుము వాల్చి పండుకుంటే ఆయన ఒంటి మీద ఈగలు, చీమలు, దోమలు, నల్లులు, పురుగులు, పాములు పారుతున్నా దొరుకుకోవడం లేదమ్మా. అతని మనసు ఎక్కడుంది? నీ మీదే ఉంది. మనసు నీ మీద ఉంటే తండ్రి శరీరం మీద పాములు పారుతున్నాయి నీ చూసి ద్వారా ఆయన కోరుకోవడం. ఆయనకు ఛాసే లేదు, నీవు తప్ప వేరే ఆలోచనే లేదు. నిన్ను పొందటానికి ప్రయత్నం చెయ్యాలన్నది కూడా లేదు. నువ్వేనా? ఎవరికి ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు? నీకా ఆయనకా? మనం కనీసం ప్రయత్నం చేస్తున్నాం, ఆయన అలా నిలబడ్డాడు, అది కూడా లేదు. ఆయనకు తెలియదు ఏం చేయాలి, ఆలోచన రాదు. మన వాళ్ళతో వచ్చారు కదా, అలాగే ఉందా? కాబట్టి నిజమైన ఆశ్రిత వ్యామోహము కల మహానుభావుడు కృష్ణుడు. కృష్ణ పరమాత్మ స్వభావం ఆశ్రిత వ్యామోహం. తనను ఆశ్రయించిన వారి కోసం ఏమైనా చేస్తాడు. ఒక్కసారి ద్రౌపది గోవింద పుండరీకాక్ష క్షమాం శరణాగతాం అన్న పుణ్యానికి పట్టాభిషేకం అయ్యేంత వరకు వాళ్ళను వదిలిపెట్టాడా? ప్రతిక్షణం తానున్నాడు, అడవిలో తానున్నాడు, ప్రతి రాక్షసుడు వస్తే తానున్నాడు,
రాయబారిగా తాను వెళ్ళాడు, సారథిగా తానున్నాడు, గుర్రాలను కడిగాడు, గీకాడు, గోకాడు, అన్నం పెట్టాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్లు పోసాడు, రథాన్ని తుడిచాడు. డ్రైవర్ కారు తొడవాలి కదా, రథాన్ని స్వామి తుడిచాడు. పద్మపురాణం చెబుతుంది స్వామి రథాన్ని శుభ్రం చేస్తున్నాడట. అర్జునుడు ఏమిటి ఇది, ఏదో సారథ్యం అంటే చేస్తావు, ఎందరు ఉన్నారు లేరా, ఇది నువ్వు చేయాలా, మాకు చిన్నదనం కాదా, నీ మనస్సుకి అనిపించడం లేరా, ఉడిపించువారా, ఈ రథం కాదురా, నీ రథాన్ని ఎవరు తుడుస్తున్నారు రా. ఏంటి రథం? శరీరం అండి, దాన్ని ఎవడు తుడుస్తున్నాడు? నేను కదా. ఎవడరా మీ శరీరాన్ని బాగు చేసేది? శరీరాన్ని క్లీన్ చేసేది ఎవరు? అన్నం తిన్నావు, అది అరిగిచ్చేది ఎవరు? దాన్ని బయటికి పంపించేది ఎవరు? నోట్లోకి పంపించేది ఎవరు? దీనికంటే ఇది పాడారా? దీనికంటే ఇది పాడా? ఏతస్మాత్ పంచభూతాత్మాత్ శరీరాత్ అవి గర్హితం ఇదం రథం కురు శ్రేష్ఠ సంచింత యథోచితం అంట. పంచభూతాలతో నిండిందే ఇది కదా, ఇది పంచభూతాలతో నిండింది. దీనికి అడుగుతున్నానా? నీవేదో తప్పేమిటిరా, నా పనే అదిరా బాబు. ఎంత వ్యామోహం అండి. రథాన్ని తుడిచాడు, గుర్రాలను కడిగాడు, వాడికి నీళ్లు పోసాడు, వాడికి గుగ్గిళ్ళు పెట్టాడు. అర్జునుడు యుద్ధానికి వస్తే భీష్ముడు బాణవర్షం కురిపించాడు అర్జునుడి మీద. న్యాయంగా శాస్త్రంలో రథికుణ్ణి ఓడించాలంటే మొదలు కొట్టవలసింది సారథిని. తెలుసా? సారథిని చంపాలి, గుర్రాలను చంపాలి, ధ్వజాన్ని విరగొట్టాలి, రథాన్ని విరగొట్టాలి, ధనువుని విరగొట్టాలి, కవచాన్ని విరగొట్టాలి, అప్పుడు వాడిని చంపాలి. అర్జునుడు ఎందుకు గెలిచాడు అని ప్రశ్న ఒకటి. మొదలు ధ్వజాన్ని కొట్టాలి. అక్కడ ఉండేవాడు వాడిని కొడదామా? కొట్టాలి. ఇంత యుద్ధం చేస్తే పాండవులు అంతా గెలిచిన తర్వాత హనుమంతుడికి నమస్కారం చేసి, స్వామి మా యుద్ధం చూశాను కదా, మీకు నచ్చిందా అని అడిగాడు. అర్జునుడు అడిగాడు హనుమంతుడిని, యుద్ధమా ఎవరు చేశారు? అయ్యో స్వామి 18 రోజులు ఏదో అక్కడ 10 మంది ఉన్నట్టుంది గొడవ, అదేనా? 10 మంది ఏమిటి స్వామి, 18 లక్షల సైన్యం, ప్రాణాలు పోయాయి, సగం బతికి చచ్చాం, యుద్ధం చేశారా? నాకలా అనిపించలేదే. ఏమనిపించింది స్వామి? నేను అశోకవనాన్ని పాడు చేసినప్పుడు సైన్యం పంపాడు, అసలు అంతమంది లేరు, యుద్ధమా ఇది అని. మరి వాడిని ఎవడు కొట్టాలండి? హనుమంతుని ఎవడు కొట్టాలి? నెక్స్ట్ ఎవరు కొట్టాలి? సారథిని. ఈయనెవరు? ఈయనెవరు కొట్టాలి? ఈ రెండు దాటితే గుర్రాలు దాకా వచ్చేది. ఇది ఎప్పుడు పోవాలి? వాడికి కూడిపోతారు. న్యాయంగా సారథిని కొట్టాలి. కానీ భీష్ముడు ఎదురుగా సారథిని వాడు కొడతారా? బాణం వేస్తారా? నమస్కారం చేస్తారా? ఎలా కొడతారు? ఆయనను కొట్టకుండా అర్జునుడిని కొడుతున్నాడు. చెప్పాను కదా, ఈయనకు ఒళ్ళు మండి బాణం వేయగానే లేచి నిలబడతాడు కృష్ణుడు, తాను కలగాలి. అయితే పరమాత్మ యొక్క వినాలి, భారతం యొక్క యుద్ధాన్ని వర్ణన వినాలి, అద్భుతంగా ఉంటుంది, అనుభవించాలి. ఏదో చెప్పుకున్న కథలు కావు, ఇలాంటి కథలు. భీష్ముడు బాణం వేస్తే కృష్ణుడు లేచి నిలబడ్డాడు, ఆయన కలగాలి న్యాయం. కానీ భీష్ముడు శస్త్రం వేయలేదు, అస్త్రాలు వేసాడు. అంటే తెలుసా, అస్త్రం అంటే మంత్రభూతం. ఏ మంత్రము పరమాత్మను తాకదు, వెనక నుంచి పోయి వాడిని కొడుతుంది. ఎవరిని ఉద్దేశించి అస్త్రప్రయోగం చేశారో వాడికి మాత్రమే తగ్గుతుంది, బాణాలైతే తగ్గుతాయి. తెలుసు, ఇలాగ ఏమైనా వేస్తాడో తెలుసు, అన్ని అస్త్రాలు వేసాడు. అసలు విసుగొచ్చి ఏమిట్రా నన్ను కొట్టరాదా అని చెప్పి అడిగాడు కృష్ణుడు. స్వామి నీకు నమస్కారం, మరి నీ ఎట్లా కొడతాను?
పోనీ నేను కొడతాను చూడండి, హాయిగా కొట్టండి, ధన్యోహం. ఎన్ని దెబ్బలు తిన్నాడు బాణం దెబ్బలు స్వామి. చివరికి తప్పక కొన్ని బాణాలు కొట్టాడు ఆయన కూడా. మనం కదా విభిన్నతి అంటాడు విభక్తిలో. నా బాణముల దెబ్బలకు చర్మం చీలి రక్తం కారుతూ ఉంటే, నల్లటి శరీరంలో ఎర్రటి రక్తం కారుతూ ఉన్న స్వామి తనను కొట్టినందుకు కాదు, అర్జునుడిని కొట్టినందుకు కోపగించే ప్రాణించి దూకి నా వీధికి వస్తున్నాడే. ఆ వచ్చినవాడు ఆ చక్రం ప్రయోగించినా బాగుండేది, ఇంకా నన్ను బతికించాడు ఎందుకు అంటాడు స్వామి. అంటే ఇద్దరు ఆత్మితులే కదా. ఇది వ్యామోహం అంటే. విష్ణుడు ఎవరు? ఈయన నాశనం. అర్జునుడు ఎవరు? ఈయన నాశనించినవాడు. వాడు చావద్దు, వీడు చావద్దు, మధ్యలో తాను వచ్చాడు వదులుకో. ఎంత వ్యామోహం అండి స్వామికి. మత్స్యావతారంలో వాడున్నాడు సత్యవృత్తి మీద వ్యామోహం. కూర్మావతారం దేవతల మీద, రాక్షసుల మీద కదా. అలాగే మోహిని అవతారం కేవలం రాక్షసుల మీద, ధన్వంతర అవతారం కేవలం దేవతల మీద, వరావతారం సకల మానవుల మీద, ప్రాణుల మీద, నరసింహావతారం ప్రహ్లాదుని మీద, వామనావతారం బలి చక్రవర్తి మీద, ఇంద్రుడి మీద, ఇక రామావతారం తెలుసు కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది మాలే అంటే ఇవన్నీ చెప్తాను. ఇన్ని అవతారాలు లీలలు చెప్తే మాలే పూర్తవుతుంది. ఎన్నడైపోతుందండి ఇది? ఎన్ని ఏళ్ళకైపోతుందండి? పరశురామ అవతారం తండ్రి మీద దుష్ట క్షత్రియ వధ, వారి పాపాలన్నీ పోగొట్టాడు. రామావతారం వానరులను, నరులను, పశువులను, పక్షులను ఎందరినీ తరింపచేశాడు. తాను నడుచుకుంటూ వచ్చాడు, మన కోసం తాను నడుచుకుంటూ వచ్చాడు. మనం తన కోసం నడుచుకుంటూ పోతామా? గుహుడు నడుచుకుంటూ వస్తే సంతోషమయ్యా, సంతోషించాను, పోయి చేశాను, చాలు. ఎక్కడి వ్యామోహం అండి? కృష్ణావతారం అంతా వ్యామోహమే కదా. అంటే కలిసి అంతే, బుద్ధుడు అంతే, వాడెవడు ఆయన ఎవరు? ఇంకో మహానుభావుడు హయగ్రీవ స్వామి అంతే. హంసావతారం ఎన్ని చెప్పాలి? పృథు చక్రవర్తి, వృషభావతారం, భరతావతారం, 4 వేదాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, స్మృతులు, ఉపస్మృతులు, ఇతిహాసాలు అన్నీ దృష్టాంతం చెప్పుకుంటూ పోతే ఒక మాలే అయిపోతుంది. ఎన్నేళ్లకు ఏం చెప్తున్నాం? నేను చెప్పుకుంటాం, మనం చెప్పుకున్నామంటే చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ వరకు మాలేని ఆపేసి ముందరికి పోదాం. పరమాత్మ ఆశ్రిత వ్యామోహశీలుడు. తనను ఆశ్రయించిన వారి కోసం తాను అన్నీ మర్చిపోతాడు. ఒక కథ ఉంది భారతంలో. భారతం అంటే ఈ భారతం కాదు, జైమిని భారతం ఒకటి, జైమిని భారతం. సరే, ఇందులో కొంచెం ఉంది. అశ్వమేధ పర్వంలో అశ్వపర్వం అంతా ఆశ్రిత వ్యామోహం. ఏ కథను తీసుకోండి. అశ్వం వెంట అర్జునుడిని పంపాడు తెలుసా? జైమిని భారతాన్ని తెలుగు రాశారు పిల్లల మరి పిలవేదబరు. గుర్రం ముఖం మీద ఒక పద్యం రాస్తాడు. దుర్జయ రాజమండల విధుంతుదమూర్తి యుధిష్ఠిర క్రతూత్సర్జితమైన ఈ హయవతంసము క్రింబల అంగరక్షగా అర్జునుడేడు గెలిచే పిల్లాక్షుడు గెలిచిన తోడు విక్రమోపాయ దీని భట్టుడు రయంపున వీరుడు ధాత్రి కలిగిన. అశ్వం వెంట అర్జునుడిని కృష్ణుడు ఎందుకు పంపాడు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న వీరులందరిలో నువ్వే చిన్న వీరుడు అని చెప్పడానికి. నా భక్తులందరిలో నువ్వే చిన్న భక్తుడు అని చెప్పడానికి. చదవండి ఆ భాగం. ప్రతి చోట అర్జునుడు ఓడిపోవడమే, యుద్ధంలో ప్రతి చోట ఓడిపోవడమే. కృష్ణ అంటే రావడానికి ఎదురు పడుతుంది. ఒక చోట ఉన్నాడు దుర్గధ్వజ మహారాజు చెప్తాం, ఓ మహారాజు. ఆయన దగ్గర ఓడిపోయాడు అర్జునుడు. కృష్ణుడు వచ్చాడు, వాణి కట్టేశాడు. ఇద్దరు ఓడిపోయారు. ఇద్దరు రథాన్ని కట్టేసి వెళ్ళిపోయారు గుర్రాన్ని తీసుకొని. అర్జునుడు బాబా ఏమిటిది,
నేను ఓడిపోతే నీకేం కావాలి, ఎదురు ఓడిపోతావయ్యా, నీకేం ఇచ్చాడు, నువ్వెవరు వాడను, ఎవరు కదరా, వాళ్ళే కట్టేశారు. వాళ్ళు కట్టేశారా, ఒకటి కూడా కట్టేశారు కదరా. ఏమో నాకైతే నచ్చలేదు, బాగాలేదు, చెప్తాను. చెప్పారా? నేను ఎందుకు ఓడిపోయారు చెప్పారా? దాపలం తీసుకొని పోయింది. ఆ రాజుగారు యజ్ఞం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అబ్బాయిని మాత్రం దూరంగా, అర్జునుడిని ఒక అబ్బాయిలాగా, కృష్ణుడు బ్రాహ్మణులాగా బయలు ఇద్దరు వచ్చేసారు. కానీ బ్రాహ్మణుడు వస్తే మరి రాజుగారు లేవాలి, గురుగా స్వాగతాలు, అధ్యాయులు, పాఠ్యాలు, పాల ప్రక్షాలు అన్నీ చేశారు, కూర్చోబెట్టారు. కానీ ఈ ఉత్తర బ్రాహ్మణుడు తలకాయ నెరగేసుకోవడం ఏడుస్తున్నాడు. స్వామి ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారు, మీకు ఏం కావాలి? రాజుగారికి వచ్చారు. నేను తుంగధ్వజ మహారాజును, నా దగ్గర యాచకులు ఎవరు దుఃఖంతో ఉండాలి, ఏం కావాలో చెప్పండి, ఏమడిగినా ఇస్తాను. అదేనయ్యా బాధ. అది బాధ ఏంటి? మీరు అడిగిందని ఇస్తారు కాబట్టి నా బాధ. ఇయ్యక ఇవ్వకుంటే ఇంకా బాధ. స్వామి చెప్పండి. నా నోరు చెప్పలేదయ్యా, ఎలా చెప్తాను? నా నోరు, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇగో వీడు చిన్నవాడు, ఇద్దరం వస్తున్నాం. మీ రాజ్యం పొలిమేరులో పెద్ద మర్రి చెట్టు ఉంది, తెలుసు. దాని మీద బ్రహ్మరాక్షసు ఉన్నాడు. నాకు తెలవలే, ఉంటే చంపేసేవాడిని. వాడికి తెలవదు, ఉన్నాడు. మా పెద్ద అబ్బాయిని పట్టుకున్నాడు. ఇడురాంటి వాడు. సరే, నాకు చాలా మంత్రాలు వచ్చు, ఇది చదువుతుంటే వాడు మంత్రాలు చదువుతున్నాడు, వాడికి వచ్చు. వేదంతా వచ్చు, వేదమంతా వచ్చు. వాడికి ఏం చేయాలి? నా అబ్బాయిని కూడా ఇవ్వరు. చెప్పురా, ఏం కావాలి? అలా అన్నావు బాబు, అడిగింది ఇస్తే అబ్బాయిని ఇస్తాను. చెప్పు, ఏం కావాలి? మళ్ళీ తర్వాత నాకు కూడా అనదు, చెప్పునైనా ఏం కావాలి? ఈ రాజుగారి దక్షిణ శరీర భాగం కావాలి. అది కూడా భార్య కుమారుడు కలిసి రంపంతో శిరస్సు నుంచి పాదాల దాకా ఛేదించి దక్షిణ భాగం నాకు ఇవ్వాలి. ఇప్పిస్తావా? వద్దు, తినేసేవాడిని. బ్రాహ్మణ్ణి తినలేనయా, క్షత్రియుడు ఇస్తే ఇవ్వు అంటే రాజుగారి స్వామి, రాజుగారి శరీరాన్ని సగం కోసి ఇవ్వమని నా నోరు అడుగుతుందా? నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? నేను తీసుకోవచ్చు. నీవు దేశానికి పరిపాలన, నీ వల్ల దేశం బాగుపడుతుంది. ఒక్క పిల్లవాడు పోతే నాకేమిటి, కొడున్నాడు చాలు. కానీ ఇది చెప్పకుండా వెళితే, నా రాజ్యంలోకి వచ్చిన యాజకుడు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడని ఎక్కడకు బాధపడతావో చెప్పాను. నిన్ను ఇవ్వమని అంటండి. ఒకే పిల్లవాడు పోతాడేమో, వాడినే ప్రార్థిస్తాను. అంటే ఎందుకు స్వామి, నేను యజ్ఞం చేస్తున్నాను కదా. యజ్ఞం అంటే స్వర్గాని కోసమే కదా. అంటే బతకాలన్నా చావాలనే, స్వర్గం చస్తే వస్తుంది కదా, పోయేది అక్కడికి కదా. కాస్త ముందే పోతాను స్వర్గానికి. అప్పుడు పోతే ఎప్పుడు పోతే ఏమయ్యా, కాస్త ముందే పోతాను. బ్రాహ్మణోత్తముడి శరీరాన్ని ప్రాణాన్ని కాపాడడానికి ఇదే పనికి వస్తుంటే ఇంకా ప్రాణాలు తప్పించదు. రా, భార్యను పిలిచాడు, కొడుకుని పిలిచాడు, చెప్పినట్టు చేస్తున్నాడు. రంపంతో ఛేదన చేస్తుంటే ఎంత బాగా వర్ణిస్తాడు స్వామి వ్యాసుడు. దేవుని చెప్పాడు, ఎడమకంటి నుంచి నీరు కాగుతున్నాడు. నా వద్దయా అన్నాడు కృష్ణుడు. ఏమైంది స్వామి, ఏడ్చుకుంటూ ఇస్తున్నారు. స్వామి అర్థం చేసుకోలేదా? మీకు పనికేది కుడి భాగం, నేను వ్యర్థమైపోతా ఏడుస్తున్నాను. దాని బాధ మీకు అందనందుకు, అందించినందుకు. ఈ భాగం మాత్రమే ఉపయోగిస్తుంది, ఈ భాగం వ్యర్థమవుతున్నది. ఇలా అదృష్టం నాకు లేకపోయింది, నా భాగం ఏడుస్తున్నదయ్యా. కానీ ఈ భాగం పోతున్నందుకు కాదు, అర్థం చేసుకో స్వామి. తీసుకోవే, నువ్వు చేస్తావా? అర్జునుడు, నువ్వు ఇవన్నీ చేస్తావా?
నేను వచ్చి అడిగితే ఈ పని చేస్తావా? అవును బాబు, అందుకు ఇది ఓడిపోయాడు. ఒక్క బ్రాహ్మణ బాలకుని కోసం చక్రవర్తి తన శరీరాన్ని త్యాగం చేస్తున్నాడు. అది పరాక్రమం అంటే దాన్ని అంటారు. నీకు ఓడిపోయింది దానికి, బాణానికి కాదు. తెలుసా? నేనేమంటారు? ఆశ్రిత వ్యామోహం. చమత్కారం ఏంటంటే రంపంతో కోస్తున్నారు, ఎడమకన్ను నీరు కారుతూ ఉంది, భార్య కోస్తూ ఉంది, కొడుకు కోస్తున్నాడు, ఇతను పోతున్నాడు, రక్తం చుక్కరాదు అని అందరు బిచ్చరపోతున్నారు. అంటే రాదన్నాడు స్వామి. ఎందుకు రక్తం అంతా వాడుతావు అన్నాడు. వస్తే తాగేది రాదయా, నేను చెప్తున్నాను కదా. నొప్పి లేదు, కోసేవారికి నొప్పి లేదు, కోసేవాడికి నొప్పి లేదు, రక్తము లేదు. ఇదేమిటి? అప్పుడు చెప్పాడు, శరీరము అంటే సంసారం, శిరస్సు అంటే స్వర్గం. స్వర్గంలో దక్షిణ భాగం ఉండే కామావాప్తి, వామ భాగం క్రోధావాప్తి, రంపం జ్ఞానం, భార్య ఆశ, పుత్రుడు ధర్మం. ధర్మము ఆశ కలిసి కామం పనికిరాదని, జ్ఞానం మాత్రమే పనికొచ్చేది అని స్వర్గంలోని కామాలకు పారేసి ధర్మాన్ని మాత్రమే భగవంతుడికి అర్పిస్తే నేను చెప్తాను. ఒకసారి చూడరా, ఎవరు కోశారు? ఎవరిని కోశారు? లేదే. అర్జున, నేను ఎందుకు ఓడిపోయాను తెలుసా? అర్జునుడిని పక్కన పెట్టుకొని కృష్ణుడు తాను అర్జునుడు ఓడిపోయి దుర్గధ్వజుడిని గెలిపించి భక్తుడు వీడురా వీడు కాదు అన్నాడు. నేనేమన్నానండి? మాడే అన్నా. ఇది మాడే అర్థం. అంటే అంత పిచ్చి. నాకు ఇంతటి పిచ్చి ఉన్న సంగతి నీకెవరు చెప్పారయ్యా? గొప్పగారు మీకు ఎవరు చెప్పారు? మడివాడునా? నీ దేహమే మడి కదయ్యా. అంటే మడి ముందర పెడితే లోపల బయట ఏముందో కనబడుతుంది కదా. మొత్తం నీ హృదయం కనబడుతుందయ్యా మాకు. ఇప్పుడు అవన్నీ ఎందుకు మీకు కావాలి చెప్పరాలి? మాకేం కావాలి ఏంటి? మాకేమొద్దు, మా వ్రతానికి కావాలి. మళ్ళీ వ్రతం అంటారు. ఎక్కడ చెప్పారు వ్రతాన్ని? వేదమా జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేతావేదని చెప్పారు. స్వర్గం కావాలంటే జ్యోతిష్టోమం చేయాలి. ధనం కావాలంటే పశుమాల భేత. మరి నువ్వేం చేస్తున్నావు? స్వామి, నేను గొల్లవాడమయ్యా. పశువులను రక్షించేవాడిని, పశువులను పోషించేవాడిని, పశువులను చంపేవాడిని కాదు. మాకెందుకు అడిగారు? మరి ఎవరు చెప్పారా? ఎవరు చెప్పలేదు. మీరే చేస్తున్నారు కాదు, మాకన్నా ముందు వాళ్ళు చేస్తున్నారు. మేము మొదలే చెప్పాను కదా, చెయ్యాలని చెయ్యో. పెద్దలు చేయని దాన్ని మేము చెయ్యము, చేసిందని చేస్తున్నాం. మాకంటే ముందున్న వారు ఈ వ్రతాన్ని చేశారు. అయినా నువ్వు మాత్రం ఏం చెప్పావు? అదైతే కర్మ విచికిత్సావా ఉత్త విచికిత్సావా స్యాత్. ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్తాః అయుక్తాః అరూక్షా ధర్మకామాస్యో యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాః ఏష ఆదేశః. ఇదేంటి? స్నాతకోపన్యాసం అంటారు వేదంలో. తైత్తిరీయ ఉపనిషత్తు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తన ఇంటికి వెళుతున్న పిల్లలందరికీ గురువు గారు చెప్పే ఉపదేశం. అదైతే కర్మ విచికిత్సావా ఉత్త విచికిత్సావా స్యాత్. నీవు రేపు లోకంలో వెళ్ళి సంసారంలో ప్రవర్తించినప్పుడు, నీవు ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు, ఆచరిస్తున్న ధర్మంలో ఏదైనా సందేహం కలిగితే, ఎలా చేయాలి దీన్ని అనే సందేహం కలిగితే, ధర్మశాస్త్ర గ్రంథాలను తిప్పే ఎప్పుడన్నా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణులను చూడు.
యోగ్యులు, ధర్మపరులు, కామ అభిలాష లేనివారు, లోరుపులు కానివారు. అలాంటి వారు ఇలాంటి విషయంలో ఎలా ప్రవర్తిస్తారో చూచి అలా చేయండి అని చెప్పావు. కానీ శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయమని చెప్పావా? నువ్వే చెప్పావు. ఏమంటే నీకే కదా కదా. అది కాక ధర్మజ్ఞ సమయం ప్రమాణం వేదాశ్చ, ధర్మం తెలిసిన వారి ఆచారమే ప్రమాణం. కావాలంటే వేదాలు కూడా అవి ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రతివాడు వేదాన్ని చదవగలడా? చదివిన ప్రతివాడు వేదానికి అర్థం చేయగలరా? చెప్పుకోగలరా? పోనీ శాస్త్రం చదవగలరా? శాస్త్రజ్ఞానం ఉంటుందా? మరి ఏంటి దిక్కు? పెద్దలే దిక్కు. అవన్నీ ఎందుకు చెప్పావు కదా, గీతలు ఏం చెప్పావు? యజ్ఞదాచరతి శ్రేష్ఠ తదేవి చౌజ. ఉత్తములు ఏ పని చేస్తే దాన్నే ఇతరులు చేస్తారు. సయత్ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. పెద్దలు ఏది ప్రమాణం అంటే దాని లోకం ఆచరిస్తుంది. నువ్వే చెప్పావు కదా. అందుకే మేరయారు శైవరగా, మాకంటే ముందు వారు పెద్దలు చేశారు ఈ వ్రతాన్ని. అంటే ఏంటి? వేండోరకేంటి? ఆ వ్రతానికి కావలసిన పరికరం చెప్తాం, విను. ఏమయ్యా వింటున్నావా? విను. ఎందుకు అని ఎదురుగా ఉన్నాడు కదా. ఎదురుగా కూర్చున్న వ్యక్తిని పట్టుకొని విను ఏంటి అంటే అమ్మవాడు ఎవరు? శృతి శిరసిద్ధం అధ్యాపయంతి. టీచర్ అమ్మ ఏం చేస్తుంది? పిల్లలు వింటున్నారా? వినండి. పెద్ద తీసుకొని విను మనకు టీచర్ అమ్మ కాదు. పత్తలమ్మ ఏం చేస్తుంది? పని చేస్తాడు. వింటున్నారా? జాగ్రత్తగా విను. ఇది మామూలు అర్థం. కానీ ఇంకో అర్థం చాలా స్వారస్యం. ఒక్కసారి ఇంతమంది గోపికలు స్వామి కోసం వచ్చారు. అందరూ అలా ఎదురుగా నిలబడ్డారు. ఎంతెంత సౌందర్య రాసులండి. ఇంత సౌందర్యం ఎదురుగా ఉంటే స్వామి వాళ్ళ మాటలు వింటారు. ఏం చేస్తుంటాడు? ఊహించుకోండి. ముఖాలు, వాళ్ళ కన్నులు, వాళ్ళ కంఠము, వాళ్ళ వక్షస్థలము, వాళ్ళ నడుము, వాళ్ళ ఉదరము చూసుకుంటూ కూర్చున్నాడు. చూచారు స్వామి. ఆడవాళ్ళు బాగా గుర్తుపడతారు వీడు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. స్వామి నేను ఉపవాసం ఉన్నాను, ఇంకా పాలన మొదలుపెట్టలేదు, వ్రతం పూర్తి కాలేదు, ఇంకా స్నానం కూడా చేయలేదు. నువ్వు అప్పుడే వ్రతం పూర్తి చేసుకొని పాలన మొదలుపెట్టాను. నిజంగా మేము కూడా చూడొద్దా? మాకు భోజనం వద్దా? నీకే భోజనం కావాలా? ఏం పనిది? వారు మా మాట విను, నేను చెప్పేది విను, తర్వాత చూద్దిగా మొదలుపెట్టు. అంటే ఇది కూడా పరమాత్మ యొక్క ఆశ్రిత వ్యామోహమే కదా. ఇంతమంది నా కోసం వచ్చి నన్ను అర్చిస్తున్నారంటే ఎంత మంచివాళ్ళు వీళ్ళు. పరవశంలో ఉన్నాడు స్వామి, పారవశ్యంలో చూస్తున్నాడు. స్వామి స్వామి ఆపారమే తగదు. అది మాకు కలగాలి కదా, అది ఛాన్సు మాకు రావాలి కదా. మాకు ఛాన్సు రావాలంటే మేము కూడా నిన్ను చూచినప్పుడు నన్ను చూడాలి. వ్రతం మేము పూర్తి చేయాలి. పాలన రేపు వస్తుంది, పాలన కదా, కూడా రేపు వచ్చేది పాలన కదా. అప్పుడు రేపు కలిసి అనుభవిద్దాం. ఇప్పుడేంటి? అందుకే విను. సరే వింటున్నారు, చెప్పి ఏం కావాలి? మేము అడిగేవి చిన్నవి కాదు, చాలా పెద్దవి అడుగుతున్నాం. శంఖాలు కావాలి. శంఖాలా? ఒబ్బోళ్ళు దొరుకుతాయి. అబ్బే అలాంటివి కాదు. నీవు కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు భారత యుద్ధంలో పాంచజన్యాన్ని పూరిస్తే కౌరవుల గుండెలు మాత్రమే అడిగాయి. కానీ ఇప్పుడు మేము కోరే శంఖము మొత్తం భూమండలం వణకాలి. గోపికలట, కృష్ణుడట వ్రతం చేశాడట, స్వామి కరుణించాడట. ఎంత బాగా ఇచ్చాడండి. లోకమంతా ఆనందించాలి, ఆనందంలో కంపం కలిగాడు.
ఇలా మొత్తం భూమండలం వడికిపోయేంత పెద్ద ధ్వని చేయాలి. అంటే ఏదో ఇద్దామనుకుంటున్నావా? నీ పాంచజన్యం లాంటిది ఇవ్వాలి. అది కూడా తెల్లగా ఉండాలి, పాలలాగా. ఏదో ఇచ్చి తప్పించుకున్నావు అనుకోకు, నీ చేతిలోని శంఖంలాగా ఉండాలి, తెల్లగా ఉండాలి, పాంచజన్యంలాగా ఉండాలి, బాగా ధ్వనించాలి, లోకమంతా వణకాలి. ఇంత వన ఇది గంటలు ఎందుకో? స్వామి దగ్గర ఎన్నో ఉంటే అలాంటి వాటిని మొత్తాన్ని కాదని మొట్టమొదటి గోపమ్మలు శంఖాన్నే ఎందుకు కోరారు? రెండు రకాలుగా చాలా గొప్ప రహస్యం ఉన్నటువంటి కోరిక ఇది. అంటే వేదాంతపరంగా చాలా ఉంది, కథాపరంగాను చాలా ఉంది. అంటే గోపికలకు కృష్ణ పరమాత్మ చేతిలో ఉన్న చక్రం కంటే శంఖం అంటేనే ప్రేమ. తెలుసా ఎందుకో? శంఖం ఎప్పుడూ పరమాత్మ చేతిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళదు. చక్రం అప్పుడప్పుడు పోయేస్తుంది, పంపిస్తే శంఖం పోదు. ఎప్పుడూ చేయి పట్టుకొనే ఉంటుంది, లేదు స్వామి పట్టుకొని ఉంటాడు. రెండవది, నిరంతరం శంఖం పరమాత్మ పెదవిలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది, అది ఊదాలి కదా. మూడవది, పరమాత్మ ఊపిరిని తన ప్రాణంగా తీసుకుంటుంది, ఊదుతారు కదా. స్వామి మాకు ఈ మూడు కావాలి చెప్పాను కదా. ఆడవాళ్ళు చాలా లోతుగా మనకు అర్థం కాదు కూడా చెప్పాను కదా. 32 రెట్లు బుద్ధిమంతులు మగవారి కంటే. పేరుకు మాత్రం స్వామి మాకు నీ శంఖం కావాలి అన్నారు. అబ్బా ఎంత అమాయకంగా అడిగారు అనుకుంటాను. సంగతి ఏమిటి? ఎప్పుడూ మా చేయి పట్టుకొని ఉండాలి, ఎప్పుడూ నీ అసలాముఖం మాకే ఇవ్వాలి, ఎప్పుడూ నీ ఊపిరి మాతోటే ఉండాలి. ఎంత ఖర్చుగా అడిగారు సరే. పైకి అమాయకంగా శంఖం కావాలి, ఇలాగే ఉంటుంది. అందుకే అన్నారు మోదీ స్వామి ఏదో మాయ చేస్తున్నారు మోదీ స్వామి. తర్వాత సరే పోయి చూతాలే, తర్వాత ఏం కావాలి? ఇంకేం కావాలంటే పోయప్పాడుడైనవి చాలా పేరుపడాయి. మధ్య భాగం బాగా విశాలంగా ఉండి బాగా ధ్వనించేటువంటి పెద్ద పర కావాలి. పర అంటే మనకు తెలిసిన అమ్మ చెప్పేటువంటి వాద్యం తప్పెట అంటారు. చాలా ఉంటుంది. వక్షస్థలంలో వేసుకుంటారు, వేసుకొని ఇలా కొడుతుంటారు. ఆ తప్పెడ మాకు కావాలి. నీవు తప్పెడలు ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? వక్షస్థలంలో వేసుకుంటావు. మామూలు కూడా అలాగే అదే అడిగా. మేము ఎప్పుడూ నీ హృదయంలో ఉండాలి, నీ వక్షస్థలంలోనే ఉండాలి. సరే ఇక చెప్పండి. అలాంటి చెప్పాలి. మేము ఇంత కష్టపడి ఇంత పెద్ద వ్రతం చేసి నీ దగ్గరికి వస్తుంటే మా మీద ఎందరి చూపులు పడుంటాయి, ఎన్ని కందులు పడుంటాయి, ఎంతమంది రకాలు భావించుంటారు, మాకెంత దృష్టి ఉంటుంది. ఇలాంటి సకల దృష్టి దోషాన్ని తొలగించడానికి మంగళాశాసనం చేసే మహానుభావులు కావాలి. అంటే మన ఇద్దరము సంతోషంగా ఆనందంగా ప్రేమగా విహరిస్తుంటే మన ప్రేమను మనం చేసి కావ్యాలు రాసేవాడు కావాలి. మనం అవునండి, లవ్ స్టోరీ రాయద్దా? ఎవరు రాయాలి? వాళ్ళే వల్లాంటి చేయిపారే. ఇంతకాలం చీకట్లో అనుభవించాం కదా స్వామి, అన్ని భయాలు పోయేది కదా. ఓ దీపం కావాలి. కాస్త వెలుతురులో నీ దివ్య మంగళ ముగ్ధ మోహన సౌందర్యాన్ని తల్లి తీరా దర్శించాలి మేము. అందుకే మాకు మంగళ దీపం కావాలి, అంటే శుభమైనటువంటి దీపం కావాలి. ధర్మశాస్త్రం చీకటిలో ఉండకూడదని శాస్త్రం. అంధకారం నసేవేత, అంధకారే నా వసేత్.
అంధకారం నా స్మరేతని శాస్త్రం. చీకటిలో ఉంటే మనస్సు బుద్ధి రెండూ చీకటైతే పాపమంతా మనస్సులో గూడు చేసుకుంటుంది. అందుకే తప్పకుండా మంగళ దీపం చిన్న దీపమైనా ఉండాలి. వెలుతురు లేకుంటే మనకు బుద్ధి కూడా వెలగదు. అందుకే మంగళ దీపం కావాలి. మరి మేము ఇంత దూరం నుంచి వస్తున్నాం కదా, వస్తున్న వారు గోపికలని, పరమాత్మకు ప్రియురాళ్ళని, పరమాత్మను సేవించేవారని దూరంగా ఉండేవారికి తెలియాలి కదా. అంటే ఏం కావాలి? ఓ జెండా కావాలి. పార్టీ జెండా అంటే మరి ఏం పార్టీ? శ్రీకృష్ణ పార్టీ. ఓ జెండా వదం కాదు. చిత్రకూటంలో సీతారామ లక్ష్మణులు ఉన్నప్పుడు భరతుడు సైన్యంతో వచ్చాడు. లక్ష్మణస్వామిని రాముడు చూడరా ఎవరు వచ్చారో, ఎవడి చెట్టెక్కాడు లక్ష్మణుడు. చూచి అగ్నిం సంశమయత్వార్య సీతాచ భజతాంకుక. స్వామి ఆ నిప్పుదల్లాకు సీతా నీవు గుహలోకి వెళ్ళండి, నీ ధనుసు తీసుకొని దిగుతున్నాను. ఎవర్రా నాయన, ఎవరు వచ్చారు చెప్పండి? ఇంకెవరండి? సంపన్నాం ప్రియమనిచ్చాను, రాజ్యము నిష్కంటకం కావాలని కోరుకున్న భరతుడు వచ్చాడండి. నా కైక మీది కోపాన్ని, నాన్న మీది కోపాన్ని భరతుడు మీద తెలుస్తాను. అంటే ఎక్కడో ఉన్నారు కదా, ఎలా గుర్తుపట్టావురా భరతుడని? కోవిదార ధ్వజోరదే, వాడి జెండా కనబడుతుందండి. కోవిదారం వృక్షము, అది జెండా వాడికి. ఆ జెండా చూస్తే భరతుడే తెలుసుకుంటాడు. కొంచెం జాగ్రత్తగా చూడు, ఒక్క జెండానే ఉందా, ఇంకో జెండాలు ఏమైనా ఉన్నాయా? నాన్నగారు కనబడుతున్నారా? నాన్నగారి రథం ఉందా? ధ్వజం కనబడిందా? లేదండి, నాన్నగారు రాలేదు. అందుకే నాకు కోపం అండి. నాన్నగారు కూడా వచ్చుంటే దశ లేదు కదా. నాన్నగారు రాకుండా భరతుడే వచ్చాడు అంటే ఏమో చెయ్యాలనే వచ్చాడు. రాముడు ఎంత వ్యామోహం అంటే రాముడికి ఎందుకు రాలా మాట్లాడతాడు. నీకు రాజ్యం కావాలా చెప్పు, కావు నా పని చెప్పు. ఆయన రాగానే నాయన భర్త రాజ్యం అస్మై ప్రదాతవ్యం, విగత రాజ్యం నువ్వు అన్నదనుకో బాగా చేవో వచ్చేది. అలాగే అన్నయ్య చూసు వదిలికు. లక్ష్మణుడు సిగ్గుపడాడు. స్వామి తప్పు, త్వాంతోహం మంచి చూడాలంటారు అనుకుంటున్నాను. అంటే భరతుడు పట్టడానికి జెండానే గుర్తు, ప్రజలు లేకపోవడానికి జెండానే గుర్తు. మరి మాకు గుర్తుండొద్దా మేము వచ్చినట్టు? ఇన్ని ఇస్తే ఇంత మంచులో మేము తడిసి వస్తున్నాం కదయ్యా, మా నెత్తినంతా మంచు కురుస్తుంది కదా, వెగపు పాడైపోతాం. మా వెగపు బాగుండాలంటే పైన ఒక వస్త్రం కావాలి, అంతే. ఇంకేం ఇంత పెద్ద తీసి చెప్పి అంతే అంటారేంటి? ఇదంతా అయ్యే పనేనా? నా శంఖంలాంటి ఉంటాయా? నేను వాయించే తప్పడే ఉంటుందా? నాకు వాళ్ళు నీకెలా వస్తారు? దీపం ఎక్కడి నుంచి తేవాలి, జెండా ఎక్కడి నుంచి తేవాలి? మీరు కోరేవన్నీ కానివి, పోనివి, ఇవ్వలేని వాటిని అడిగితే ఎలా ఇస్తాను నేను? నన్ను పూర్తిగా మీరు అప్రతిష్ట పాలు చెయ్యాలని అడుగుతున్నారు. అలాగా స్వామి ఇవ్వలేవా? నువ్వు నిజంగా ఇవ్వలేవా? నిజంగా ఇవ్వలేకుండా కానీ నీకో పేరుంది, అదే ఆలోచించుకుంటున్నావు. వటపత్ర శాయిలో పేరు మర్చిపోయావు. అయితే ఏమిటి స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలను ఇంత పిల్లవాడిగా ఉన్న నీ కడుపులో దాచుకోవడం చేతనైతుందా? అంత ప్రపంచాన్ని కడుపులో దాచుకొని ఇంత మర్యాదను పడుకోవడం చేతనైతుందా? ఇది చేయలేవా? పదారవిందేన పదారవిందం ముఖారవిందే విజయంతం వటస్య పత్రస్య పురేషేన బాలముకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండములను కడుపులో దాచుకొని, అది ఇంత చిన్న కడుపులో చిన్న పిల్లవాడిగా శిశువుగా ఉండి
కడుపులో లోకాలు దాచుకొని అంత చిన్న మర్యాద మీద అటు ఇటు యథేచ్ఛగా పొర్లుతూ పడుకోవటము చేతనైన నీకు మేము అడిగిన వస్తువుని ఇవ్వటం చేత కదా. నువ్వు ఇవ్వాలనుకోకుంటే ఇవ్వవు, ఇవ్వలేక కాదు, అరుళ్ ఒకటి ఏమైనా ఇవ్వాలనుకో, నీవు సంకల్పిస్తే ఇవ్వగలవు. నీ ఇచ్చుట శక్తి అశక్తి కాదు, నీ కృపాధీనం, దయాధీనం. నీకు మాపై దయ ఉంటే, మాకు మీరు ఇవ్వాలనుకుంటే, అడిగేది పెద్దవే కాదు, చాలా చిన్నవి అడిగేది. అనుగ్రహించు, అనుగ్రహించకుండా ఇబ్బంది లేదు. నేరుకు వచ్చాను కదా, నీ ముందర నిలబడ్డా, నిన్ను చూచాం, నీతో పాడాం, చాలు. దయలేదు అనుకుంటాం, ఉంటాం. మొదలు చూడండి మాట ఎంత చమత్కారం ఉంటుందంటే, ప్రారంభమేమో ఆశ్రిత వ్యామోహశీలాన్ని అడిగి చివరికి దయ లేకుంటే ఇవ్వకు, దయ లేకుంటే ఆవిడ కూరుతుందే. ఇలా మాట్లాడతాను. మొదలేమో ఆశ్రయించిన వారి మీద వ్యామోహం పిచ్చి ప్రేమ ఉన్నవాడా, చివరికి దయ లేకుంటే ఇవ్వకు, దయ లేకుంటే అది వేరేం కాదు, ఇచ్చి తీరాలి, వేరే మార్గం లేదు అని అడిగారు. ఏదోలాగా సమయానికి పాశురం పూర్తి చేయాలి కాబట్టి మనం పాశురాన్ని పూర్తి చేయటం లేదు, సమయం పూర్తి చేస్తుంది. మళ్ళీ దీని యొక్క అంతరార్థాన్ని రేపు చెప్పుకొని రేపటి పాశురాన్ని కూడా చెప్పుకుందాం. ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేద్దాం. మాదే మన్న మార్గడి నీరాడువార్ మేలయార్ செய்வனகள் வேண்டுவன கேட்டியே ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாரன்ன வண்ணத்தோ உன் மாஞ்ச சென்னியமே போர்வன செங்கங்கள் கோயப்பாள் உடையனவே சால பெரும்பறையே கொல்லு இசைப்பாரே கோர விளக்கே கொடியே விதானமே ஆடி நிலையாய் அருள் ஏதோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருभ्यो நமः. ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. సోచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాతృశాకించనత్రాణ బద్ధ కంకణపా